హరే కృష్ణ భక్తులందరికీ ధన్యవాద నామంలో ఇవాళ మనం కృష్ణ శ్రీమద్ ప్రభుజీ ధన్యవాదాలు భాగవతంలోని ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు హరే మనం కృష్ణ శ్రీమద్ ప్రభుజీ భాగవతంలోని ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలోని 18వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు చెప్పుకోబోతున్నాం. ఎవరైతే భాగవతం ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి తీసుకోండి. 4వ స్కందము 18వ అధ్యాయం మొదటి పుస్తకంలోనే వస్తుంది. ఓకే, అయితే ఇవాళ మనము పృథు మహారాజ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని చెప్పుకోబోతున్నాము. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే పృథు మహారాజు ఆయన భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం పృథు మహారాజు. ఆయన భూదేవి ఔషధి శక్తులన్నీ కూడా దాచేయడం జరిగింది. ఆ ఔషధి శక్తుల్ని దాచేసిన తర్వాత భూదేవిని ఆయన గట్టిగా అడగడం జరుగుతుంది. అప్పుడు భూదేవి ఔషధి శక్తులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట భూదేవి. అది ఎలాగ జరుగుతుంది ఏంటి అనే విశేషాలన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనతో మొదలుపెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. హరే కృష్ణ. ఓకే, 17వ శ్లోకం తోటి మొదలు పెడదాం. ఇక్కడ భక్తులందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సునీత మాతాజీ 17వ శ్లోకాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గంధర్వాప్సరసో దుక్షన్ పాత్రే పద్మమయే పయః వత్సం విశ్వావసుం కృత్వా గాంధర్వం మధు సౌభగం. భావము: గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా చేసి పద్మమయ పాత్రలో క్షీరమును పితికిరి. ఆ క్షీరము మధురముగు సంగీత కళ మరియు సౌందర్యముగా రూపొందెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పృథు మహారాజు ఏ విధంగా అయితే భూమాత నుంచి రకరకాల ఔషధీ శక్తులన్నింటినీ కూడా తీయడం జరిగింది. ఆ ఔషధి శక్తులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్ని వాళ్ళు తీసుకుంటారన్నమాట. అంటే ఎవరు ఎటువంటి చైతన్యంలో ఉన్నారో వాళ్ళకి అటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తగినట్టుగా వాళ్ళు భూదేవి నుంచి ఆ ఔషధి శక్తులన్నింటినీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూదేవిలో ఏంటంటే రకరకాలైనటువంటి ఔషధి శక్తులు ఉంటాయి. ఆ ఔషధి శక్తులు చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి. అవన్నిటినీ కూడా ఎవరెవరు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అంటే అది భూమాత యొక్క గొప్పతనం అన్నమాట. మనకు అన్నీ కూడా ఇస్తుంది భూమాత. అయితే ఏంటంటే ఇక్కడ ఎందుకని భూదేవి ఇవ్వడం మానేసింది అంటే చెప్తుంది, భూమాతనే చెప్పింది. ఏమని చెప్పిందంటే ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి రాజులందరూ అధర్మపరాయణులు అవుతారో, లేకపోతే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కృష్ణ భగవానుడిని మర్చిపోతారో, భగవంతుడి యొక్క భక్తిని మర్చిపోతారో, భగవంతుడి యొక్క భక్తిని మర్చిపోయి అలాగే మన మునులు ఋషులు వాళ్ళందరూ ఇచ్చినటువంటి అద్భుతమైన శాస్త్రాలు ధర్మశాస్త్రాలను విడిచిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి ఉంటారో
అలాంటి సమయంలో భూదేవి ఏం చేస్తుందంటే తన ఔషధి శక్తులన్నింటినీ కూడా దాచేస్తుంది. అప్పుడు మళ్ళా మనకు ఆ ఔషధి శక్తులు వెనక్కి రావాలంటే పృథు మహారాజు లాంటి భక్తుడు ఆయన మాత్రమే తీయగలడు. లేకపోతే మనకి మళ్ళీ మనం భూమాత నుంచి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనమందరం కూడా మంచిగా కృష్ణ భక్తిని చేయాలి. భగవంతుడి యొక్క భక్తిని చేసినట్లయితే భూదేవి అప్పుడు మనకి ఆ ఔషధి శక్తులన్నీ కూడా ఇస్తుంది అన్నమాట. అయితే రకరకాలైనటువంటి జనాలు రకరకాలైనటువంటి వస్తువులని తీసుకోవడం జరిగింది భూదేవి నుంచి. అయితే భూదేవిని మనము చూస్తాము. పరీక్షిత్ మహారాజు, ఒకసారి మీకు గుర్తున్నట్లయితే ఒకరోజు పరీక్షిత్ మహారాజు చూస్తాడు భూమాతను. అవునా, భూమాతను చూసినప్పుడు కలిపురుషుడు ఏం చేస్తున్నాడు, ధర్మం అనేటువంటి ఒక ఎద్దుని కదా, ధర్మముని ఆయన హింసిస్తూ ఉంటాడు కదా. అప్పుడు భూమాత ఏ ఏ పశువు రూపంలో ఉన్నది చెప్పగలరా ఎవరైనా? ఏ గోవు ప్రభుజీ, గోవు రూపంలో ఉంది ప్రభు. గోవు రూపంలో. అవునా, అంటే భూమాత ఎప్పుడు కూడా గోవు రూపంలో వస్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి, గోవు రూపంలో ఎందుకు ఉంది భూమాత? గోవు రూపంలో ఎందుకు ఉంది అంటే గోవు పాలిస్తుంది. అదేవిధంగా భూమాత దగ్గర కూడా చాలా ఔషధి శక్తులు ఉన్నాయి. ఎవరెవరికి కావాల్సినటువంటి పాలు వాళ్ళకి ఇస్తుంది. అదే అవి ఏంటి అనేవి మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం సగం వరకు తెలుసుకున్నాం. అయితే ఏ విధంగా అయితే ఋషులందరూ కూడా వాళ్ళు భూమాత నుంచి ఏం తెచ్చుకున్నారంటే వాళ్ళు బృహస్పతిని దూడ కింద పెట్టి దూడ కింద చూపించాలి. ఎప్పుడైనా కూడా పాలు కావాలంటే మీరు ఏం చేయాలి, గోమాత దగ్గరికి వెళ్ళి దూడను చూపించాలి. దూడ చూపిస్తే పాలు వస్తాయి కదా. సో అయితే మళ్ళీ పాలు పితకడానికి కూడా ఎవరైనా ఉండాలి. అలాగే ఏం చేశారంటే ఇక్కడ ఋషులందరూ కూడా వేదాల యొక్క జ్ఞానాన్ని కూడా అంతా కూడా వాళ్ళు తీసుకున్నారు బృహస్పతిని దూడ కింద చూపించి. దేవతలు ఏం చేశారు, వాళ్ళు అమృతాన్ని తీసుకున్నారు. ఇంద్రుణ్ణి దూడ కింద చూపించి అమృతాన్ని తీసుకున్నారు. దైత్యులు దానవులు ఏం చేశారు, వాళ్ళు ప్రహ్లాదుడిని చూపించి దూడ కింద వాళ్ళు మత్తు పదార్థాలని మత్తు పానీయాలని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే గంధర్వులు మరియు అప్సరసులు ఏం చేశారంటే ఇప్పుడు మధురమైనటువంటి సంగీత కళ మరియు సౌందర్యముగా రూపొందారు. అంటే ఇప్పుడు గంధర్వులు అంటే మ్యూజిక్ అండ్ డాన్స్, లలిత కళలు ఏవైతే ఉన్నాయో, సంగీతము, నృత్యము, నాట్యం, ఇవన్నీ కూడా గంధర్వ లోకంలో అక్కడ ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. సో వాళ్ళందరూ కూడా ఈ లలిత కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారంట భూమాత నుంచి. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం 17వ శ్లోకంలో. ఓకే, 18వ శ్లోకం లోపలికి వెళ్ళిపోదాము. చందన మాతజీ 18వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవాలు. వత్సేన పిత్రోనయ మహాన కవ్యం క్షీర మధుక్షతాః అమపాత్రే మహాభాగః శ్రద్ధాయ శ్రాద్ధదేవతాః. శ్రాద్ధకర్మములను పర్యవేక్షించు మహాభాగులైన పితృలోక వాసులు అర్యముని చూడగా అర్యుని దూడగా చేసి పచ్చిగానున్న మట్టి కుండల్లో అత్యంత శ్రద్ధతో కవ్యమును పితృదేవతలను వసగడే అన్నము పితికిరి. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ మాతాజీ. అయితే శ్రాద్ధ కర్మలను పర్యవేక్షించేటువంటి మహాభాగులైన పితృలోకవాసులు ఎవరు వీళ్ళు? శ్రాద్ధ కర్మలని పర్యవేక్షించు మహాభాగులైనటువంటి పితృలోకవాసులు. పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేశారంట, ఆర్యముని దూడ కింద చేసి పచ్చిగానున్నటువంటి మట్టి కుండలో అత్యంత శ్రద్ధతోటి కవ్యముని పితృదేవతలు ఒసిగడి అన్నం. కవ్యము అంటే ఏంటంటే పితృదేవతలకి మనము ఒక అన్నాన్ని ఇస్తాము. ఎవరైతే కనుక చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం అన్నాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే అసలు ఇదేమిటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు శ్రాద్ధ కర్మలు అంటే ఏమిటి, శ్రాద్ధ కర్మలకు సంబంధించినటువంటి ఆర్యముడు ఎవరు, ఆయన ఎందుకని కవ్యాన్ని ఆయన పాల కింద ఎందుకు భూమాత దగ్గర తీసుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే మనకి శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయంలోని 25వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తాడు, యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత. పితృవ్రత అంటే ఎవరైతే గనక వాళ్ళ కుటుంబము గురించి, కుటుంబ క్షేమం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళని పితృవ్రత అంటారు. అంటే కుటుంబం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు.
దేవతల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. అలాగే కుటుంబం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు పితృలోకాలకి, వాళ్ళని పితృవ్రత అంటారు, పితృలోకాలకి వెళ్తారు. పితృలోకం అనేటువంటి ఒక లోకం ఉందన్నమాట. ఆ లోకంలో ఉండేటువంటి దేవత పేరు వచ్చేసి ఆర్యమ. ఆర్యమ అంటారు అన్నమాట అక్కడ ఉన్నటువంటి దేవత. ఆ ఆర్యముడు ఎవరు అంటే 12 వసువులలో, అష్టాదశ వసువులలో ఒకడు ఆర్యముడు. ఆయన పితృలోకానికి అధిపతి ఆయన. అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారన్నమాట, నేను ఆర్యముడిని అని, నేను ఆర్యముడిని అని కూడా చెప్పడం జరిగింది అనమాట కృష్ణ భగవానుడు. అయితే అంటే ఆయన విభూతి, భగవంతుడి యొక్క విభూతి అనమాట. ఆయన దేవతతో సమానం, అంటే కొంచెం దేవతలాగా అని అనుకోవచ్చు. అయితే ఆయన ఏం చేస్తారంటే ఆయన్ని సంతృప్తి పరచాలన్నమాట. ఆయన్ని సంతృప్తి పరచడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరైనా కూడా ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు పిశాచి శరీరం గనక వాళ్ళకు వచ్చినట్లయితే, వాళ్ళు పిశాచ రూపం గనక కలిగినట్లయితే వాళ్ళని పిశాచ రూపం నుంచి, ఆ దేహం నుంచి బయటపడడానికి మనము సహాయపడవచ్చు అనమాట. అయితే ఏం చేస్తామంటే జనరల్గా మనకి ఒక స్థూల శరీరం అనేది ఉన్నదండి. ఇప్పుడు మనకు ఒక స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరంతో మనకున్నటువంటి కోరికల్ని మనం తీర్చుకోగలుగుతున్నాం. అయితే ఈ భూతాలకి, పిశాచాలకి, ప్రేతాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనకి భూతాలకి, ప్రేతాలకి, పిశాచాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వాటికి కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఈ భౌతికమైనటువంటి ఈ స్థూల శరీరం అనేది ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. వాళ్ళు ఆత్మలు, వాళ్ళు బద్ధాత్మలే, వాళ్ళు ముక్తాత్మలు కాదు. అంటే వాళ్ళకి కోరికలు ఉంటాయి, కానీ కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ఇంద్రియాలు ఉండవు. సో కానీ కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కోరికల వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు చాలా ఉపద్రవాల్ని కూడా కలిగజేస్తుంటారన్నమాట. అంటే ఇతరులకి చాలా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటారు ఎవరైతే ఈ పిశాచాలు ఏవైతే ఉన్నాయో. అంటే సపోజ్ చనిపోయినటువంటి వాళ్ళు పిశాచాలు అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఎటువంటి శరీరం లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ధర్మం ఏమిటి అంటే, పర్టికులర్గా కొడుకు ఎవరైతే పుత్రుడు ఉన్నాడో, ఓకే, అతను ఏం చేయాలంటే చనిపోయినటువంటి తల్లిదండ్రులకి పితృపిండాలని అర్పించాలి. పితృపిండాలను అర్పించడం అంటే ఏంటంటే, వాళ్ళు గయకు వెళ్ళి అక్కడ విష్ణువు యొక్క ఆలయం ఉంది, అక్కడ విష్ణు పాదాలని ఆయన పూజించాలి. విష్ణు పాదాలను పూజించి విష్ణువుకి సమర్పించినటువంటి విష్ణు ప్రసాదాన్ని ఆ పితృలకి, గతించినటువంటి పితృలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ పిశాచ రూపం నుంచి వాళ్ళకి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్నే శ్రాద్ధ అని అంటారన్నమాట. కాబట్టి శ్రాద్ధ అని ఎందుకంటారంటే శ్రద్ధతోటి చేస్తారు కాబట్టి దాన్ని శ్రాద్ధ అంటారు. శ్రద్ధతోటి, విశ్వాసంతో చేయాలి. శ్రద్ధ అంటే విశ్వాసం అని అర్థం ఇక్కడ. సో శ్రద్ధతోటి చేస్తారు కాబట్టి శ్రాద్ధ అంటారన్నమాట. ఎవరైతే శ్రద్ధతోటి, భక్తితోటి భగవంతుడికి, విష్ణుమూర్తి యొక్క పాదాలని పూజించి ఆ ప్రసాదాన్ని ఆర్యముడికి, ఆయన భగవంతుడి యొక్క విభూతి అయినటువంటి పితృలోకంలో ఉండేటువంటి అధిదేవత అయినటువంటి ఆర్యముడికి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ పితృలందరూ కూడా పిశాచ శరీరాల నుంచి బయటపడతారు అనేది మనకి వేదాల్లో చెప్పినటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ మనం కొన్ని చెప్పుకోదగినటువంటి విషయాలు ఏంటంటే, ఆర్యముడు ఎవరు అంటే ఈయన 12 ఆదిత్యుల్లో ఒకడు. ఆయన పితృలోకానికి అధిపతి. తర్వాత ఇక్కడ కవ్యము అనేటువంటిది ఒక వచ్చిందనమాట. కవ్యాన్ని అడిగారట వీళ్ళు. ఏం చేశారంటే భూమాతల్లో కవ్యాన్ని అడిగారు. కవ్యము అంటే ఏంటంటే, ఏదైతే మనము పితృదేవతలకు పెట్టేటువంటి పిండాన్ని కవ్యము అంటారు. అదే దేవతలకి, దేవతారాధనలో చేసేటప్పుడు ఇచ్చేటటువంటి విషయాన్ని పెట్టేటువంటి ఆ భోజనాన్ని హవ్యము అంటారు. హవ్యము, కవ్యము. హవ్యం అంటే దేవతలకు పెట్టేది. కవ్యము అంటే ఈ పితృపిండాలలో భోజనం కింద దేవతలు వాళ్ళ పితృలకి పెట్టేటువంటి దాన్ని కవ్యము అంటారు. అది తేడా అన్నమాట. అయితే మళ్ళీ ఇందులో వాళ్ళు అడిగినటువంటి పాత్ర ఏమిటి అంటే, పచ్చిగానున్నటువంటి మట్టి కుండలు. అంటే మట్టి కుండలు ఎందుకు అన్నారంటే, మట్టి కుండ అంటే అది ఏం సూచిస్తుందంటే మన శరీరం అనేది కూడా ఒక మట్టి కుండ లాంటిదే.
అది చాలా తాత్కాలికమైనటువంటి మట్టి కుండ. ఆ, అయితే ఏం చేస్తారు, కవ్యాన్ని ఇచ్చిన తర్వాత కవ్యాన్ని ఆ మట్టి కుండలో పెడతారు. మట్టి కుండలో ప్రసాదాన్ని కవ్యాన్ని పెడతారన్నమాట. తర్వాత దాన్ని ఆ మట్టి కుండలన్నీ కూడా వేరకు కొట్టేస్తారు. అంటే ఎలాగైతే ఆ మట్టి కుండ మట్టి లోపల కలిసిపోతుందో అదే విధముగా మన శరీరం అనేది కూడా భౌతికము, ఇది తాత్కాలికము. మన ఆత్మ లోపల ఉన్నటువంటిదే శాశ్వతం అనేది ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. విషయం ఈ చేసేటువంటి ఆ కర్మకాండ. అయితే గయలో చాలా అద్భుతమైనటువంటి విషయం అనేది ఉన్నది. ఎందుకంటే ఎవరైతే గనక గయకు వెళ్ళి అక్కడ విష్ణుమూర్తి యొక్క పూజను చేసి ఆ విష్ణు పాదాల దగ్గర పూజ చేసి ఎవరైతే కనుక పితృపిండాన్ని తర్పణాలని ఇస్తారో అక్కడ ఎన్నో రెట్లు చాలా 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 గొప్పది అని శాస్త్రం చెప్తారు. 100 రెట్లు ఇంకా ఎక్కువగా మేలని చెప్తారన్నమాట. అక్కడ పితృపిండాలను ఇవ్వడం అనేది చాలా విశేషమైనటువంటి ఒక విషయం. అక్కడ ఫాల్గు అనేటువంటి ఒక నది ఉన్నది. ఆ నది దగ్గర ఇచ్చినట్లయితే చాలా అద్భుతం అని చెప్తారన్నమాట. అక్కడ ధర్మశీల అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడైతే విష్ణుమూర్తి యొక్క పాదాలన్నీ కూడా ఉంటారన్నమాట. అక్కడ ఇవ్వడం అనేది చాలా అద్భుతం. అసలు అక్కడ ఎందుకు అలా అయిందంటే గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆయన ఒక వరాన్ని పొందాడనమాట. ఎవరైతే గనక ఆయన శరీరం అనేది ఎంత పవిత్రం అవ్వాలంటే ఎవరైనా కూడా అక్కడికి వచ్చినట్లయితే ఆయన్ని తాకినట్లయితే వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకున్నాడు. అయితే విష్ణుమూర్తి తన పాదాన్ని ఆ గయాసురుడి యొక్క హృదయం పైన పెట్టేసి దాన్ని తొక్కి పెట్టేశాడు అక్కడ గయాసురుడిని. ఆ విధంగా అక్కడి నుంచి మనకి గయ అనేటువంటి అక్కడ దానికి పేరు అనేది వచ్చిందనమాట. ఓకే, సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ శ్లోకం నుంచి ఈ పిశాచాలు అనేవి ఏమిటంటే వాటికి భౌతిక శరీరం అంటే సూక్ష్మ శరీరం అనేది మాత్రమే ఉంటుంది. అంటే మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అహంకారం ఉంటుంది, కోరికలు ఉంటాయి. మనకు ఎలా ఉంటాయో కోరికలు వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. కాకపోతే మనం చాలా అదృష్టవంతులం. మనం భగవంతుడికి మనం కృతజ్ఞతను తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి చూడండి మన శరీరం మన దగ్గర ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనందరికీ శరీరం ఉన్నది కాబట్టి మనం భగవంతుడికి కృతజ్ఞతను తెలపాలి. ఎందుకంటే శరీరం లేనటువంటి పిశాచాలు ప్రేతాలు ఎన్నో కూడా అలాగే తిరుగుతున్నాయి. వాటికి ముక్తి అనేది కలగాలి అంటే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు వాళ్ళ వంశస్థులు ఎవరైనా కూడా ఇలాగా భక్తులై పితృపిండాలను చేయడం కానీ లేకపోతే ఇప్పుడు దామోదర మాసంలో వాళ్ళు భగవంతుడు కృష్ణుడికి దీపాన్ని చూపించడం కానీ చేయాలి. దామోదర మాసంలో కృష్ణ భగవానుడికి దీపాన్ని చూపించినట్లయితే ఏం జరుగుతుందంటే ఎవరైనా కూడా వాళ్ళ పితరులు వాళ్ళు పిశాచమైనటువంటి శరీరం ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా చెప్పుకుంటూ ఉంటారంట పైన ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నా వంశంలో ఒక మంచి భక్తుడు ఒక వైష్ణవ భక్తుడు పుడతాడు, ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రసన్నం చేస్తాడు, ఈ కార్తీక దామోదర మాసములో ఒక నెయ్యి దీపాన్ని ఎప్పుడు చూపిస్తాడు, చూపించి కృష్ణ భగవానుడిని ప్రసన్నం చేసుకుంటూ ఎంత బాగుండో అప్పుడు నాకు ఈ శరీరం నుంచి విడుదల కలిగి నేను భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంట. కాబట్టి మనం ఈ మాసంలో చక్కగా నెయ్యి దీపాలని చూపించాలి, ఇతరుల చేత కూడా చూపించాలి. మనం చూపించాలి, ఇతరుల చేత కూడా చూపించాలి. చాలా సులువైనటువంటి మార్గం. ఇప్పుడు మీరు పితృపిండాలు చేయాలి అంటే అది దానికి ప్రొసీజర్ అనేది ఉంది. అది చాలా పెద్ద ప్రొసీజరు, దానికి చాలా డబ్బులతో కూడుకున్నటువంటి పని. అది అందరికీ తెలుసు. ఎవరైతే కనుక శ్రాద్ధ కర్మలకు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో అది లక్షల్లో అయ్యేటువంటి పని. అది చిన్న పని కాదు. చాలా దానాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ చూడండి నెయ్యి దీపం ఎంత, ఒక దీపం ఆవు నెయ్యి, ఒక దీపం మట్టి కుంద, ఒక వత్తి, అంతే. మనకు కావాల్సిందల్లా భగవంతుడు కోరుకునేది ఇంతేనండి. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు శ్రద్ధతోటి, మీరు భక్తితోటి భగవంతుని నమ్మి మన భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టి భక్తితోటి ప్రేమతోటి భగవంతుడికి ఒక దీపాన్ని చూపిస్తే చాలు. భగవంతుడు ఎంతో మురిసిపోయి సంతోషపడి మనని తరిస్తాడు, మన పితృలందరినీ కూడా తరిస్తాడు. అది భగవంతుడి యొక్క కరుణ. ఈ కరుణని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయవచ్చు దామోదర మాసంలో. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ ప్రభుజీ చెప్పండి. ఈ పిశాచ రూపంలో ఉన్న వాళ్ళకి ఆత్మ ఉంటుందా ప్రభుజీ? జీవాత్మ అనేది ఉంటుందండి. పిశాచ రూపంలో ఉండే వాళ్ళకు కూడా జీవాత్మ ఉంటుంది.
ఎందుకు ఉండదు? జీవాత్మ ఉంటుంది, వాళ్ళకి సూక్ష్మ శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. బుద్ధి ఉంటుంది, హరే ఆలోచనలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా కోరికలు ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలి. వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. హరే కానీ మన కోరికలు మనం తీర్చుకోగలం. నాకు ఏదైనా తినాలనిపించింది, నేను తినేస్తాను చక్కగా. వాళ్ళ కోరిక ఉంటుంది కానీ వాళ్ళు తినలేరు. వాళ్ళకి ఆకలిస్తుంది కానీ తినడానికి నోరు ఉండదు. అలాగే వాటికి దేహము ఇంద్రియాలు ఉండవు అంతేగా ప్రభు? అవునండి, వాటికి దేహము ఇంద్రియాలు ఉండవు. ఇంద్రియార్థాలు కలిగి ఉంటుందా మరి? ఇప్పుడు వాటికి స్పర్శ అట్లా టేస్ట్ కావాలి అట్లా కోరుకుంటున్నాయి కదా ప్రభు, అంటే ఇంద్రియార్థాలు కూడా ఉండవా ప్రభు? ఇంద్రియార్థాలు కూడా ఉండవు, ఎందుకంటే ఇంద్రియార్థాలు కూడా ఉండవు కదా. ఇంద్రియాలు లేవంటే ఇంద్రియార్థాలు కూడా ఉండవు. అంటే మానసిక రూపంలో వాళ్ళకి అన్ని అలా ఆలోచనలు ఉంటాయి అంతే, కానీ వాళ్ళు ఏమి చేయలేరు, ఎందుకంటే ఇంద్రియాలు లేవు కాబట్టి ఇంద్రియార్థాలు లేవు. ఓకే ప్రభు. సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళు ఆ ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవుతుంటారు. ఓకే ప్రభు. దానివల్ల చాలా వ్యధని అనుభవిస్తుంటారు వాళ్ళు. ఓకే ప్రభు. ఎందుకని ఇతరులకు కూడా వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంటారు. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు పితృదేవతలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి మనం చేస్తున్నాం కదా ప్రభుజీ, అర్పిస్తున్నాం కదా, అవి మరి వాళ్ళకి ఎలా తీసుకుంటారు ప్రభుజీ? వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతే గనక వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళకి చేరాల్సిందంతా కూడా చేరుతుందండి. మనం చేసేటువంటి శ్రాద్ధ కర్మలు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా అవి చేరుతుంది, ఏదో ఒక వేరే విధంగా వాళ్ళకి భోజనం కింద చేరుతుంది. ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పారు కదా మనం దీపం దామోదర మాసంలో దీపం అంటిస్తే అది మగవాళ్ళు చేస్తే అది వాళ్ళ పితృలకి వెళ్తుంది, ఆడవాళ్ళు చేస్తే ప్రభుజీ రెండు వైపులా వెళ్తుంది మాతాజీ. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చేసినటువంటి వాళ్ళ పైన తరాలకి కూడా వెళ్తుంది, వాళ్ళ భర్త యొక్క తరాల పైన వాళ్ళకు కూడా వెళ్తుంది. ఇది రెండు తరాలకి వెళ్తుంది. దీపం అనేది చాలా, ఈ దీపదానం అనేది అంటే ఇద్దరు చేసినా అది రెండు తరాలకి, ఇటువైపు తరాలకి ఇద్దరు అటువైపు చేసినా తరాలకి రెండు వెళ్తుంది. తరాలకు వెళ్తుంది. ఖచ్చితంగా భాగవతంలో చెప్పారు. భక్తి చేసినట్లయితే, కృష్ణ భగవానుడు భక్తి చేస్తే తల్లి వైపు 21 తరాలు, తండ్రి వైపు 21 తరాలు, రెండు వెళ్ళిపోతాయి భగవంతుడి ధామానికి. ప్రభుజీ ఆర్తి ఇవ్వటమే దీపదానమా? అవునండి, భగవంతుడికి నెయ్యి దీపాన్ని చూపించడమే దీపదానం అంటే. ప్రభుజీ పితృదేవతాస్ మనల్ని కాపాడుకుంటుంటారా? మనకేమైనా ఆపదలో ఉంటే మనకి ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తారా? అంటే వాళ్ళు అలా అంటారు, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని చెప్తారు, కానీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో లేరు, వాళ్ళు మనని కాపాడలేరు. కానీ వాళ్ళ దీవెనలు ఎంతో కొంత పనిచేస్తాయని చెప్తారు జనరల్గా, కానీ వాళ్ళు చేయగలిగిందంటే ఏమీ లేదు అక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గయలో పిండాలు పెట్టడం అనేది ధర్మశీలాన్ని ఇంకోటి ఏంటి ప్రభుజీ చెప్పారు? ధర్మశీలం అనేది ఏంటంటే, ధర్మశీల అంటే విష్ణు పాదాలు ఆ ధర్మశీల పైన ఉన్నాయన్నమాట. విష్ణు పాదాలు ఏమండి? ఇంకో ప్లేస్ ఏంటి ప్రభుజీ? అదొకటే, గయలో అదొకటే. అన్నారు ఫల్గు అనేటువంటి నది ఉందన్నమాట, నది తీరాన్ని ఉందన్నమాట. నది. మేము పెట్టినాం ప్రభుజీ. ఆడపిల్లలు పెట్టాలా అక్కడ, గయాల పెట్టచ్చు, కొడుకులు పెట్టకూడదు అంటే సీతమ్మ వారు దశరథ మహారాజు పెట్టారు కదా, అక్కడ ఒకసారి పెట్టొచ్చినాం ప్రభుజీ మా ఫాదర్ కి. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ, అది దీపారాధన చేస్తే దోమలు చేస్తే పెద్దలకి కర్మకాండలో చెప్పిన పర్లేదండి? చెయ్యకూడదు అని చెప్పలేం, కానీ ఇది ఇంకా అద్భుతం. కర్మకాండలు చేస్తే వాళ్ళు ఎంతో కొంత పిశాచ శరీరం నుంచి మనిషి శరీరం వస్తుంది. మీరు దీపారాధన చేస్తే వాళ్ళు భగవంతుడి దాని ఏమంటారు, ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ముక్తి కలుగుతుంది. పితృపిండాలు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళకి మీరు పిండదానం చేయడం వల్ల వాళ్ళకి పిశాచ శరీరం నుంచి మనిషి శరీరం వరకు రావచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే శరీరం రావచ్చు అంతే. మీరు దీపదానం చేస్తే కనుక వాళ్ళు వైకుంఠానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 19వ శ్లోకానికి దయచేసి అందరు మ్యూట్ చేసుకోవాలి. ఎస్, లక్ష్మీ మాతాజీ చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ. ఇయర్లీ వన్స్ చేయాలా ప్రభుజీ? ఏది ఇయర్లీ వన్స్? పిండదానం. అవునండి, జనరల్గా ఇయర్లీ వన్స్ చేస్తారు, సంవత్సరీకం అని. ఇంకా కొన్ని సమయాల్లో కూడా చెప్తారు, కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్యతిథుల్లో కూడా చేయాలని చెప్తారు శ్రాద్ధని.
ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా అయినాయి కదా కొన్ని 15 రోజులు మంచి రోజులు అని చెప్తారు కదా, అమావాస్య ప్రభుజీ. అమావాస్య, మహాలయ అమావాస్య, అలాంటి సమయాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కొన్ని విషయాలు. సో అలా చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ సమయాల్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారండి. అవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రకల్ప్యవత్సం కపిలాం సిద్ధ సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాంచ ఏ విద్యాధరాదాయ. పిదప సిద్ధలోకవాసులు విద్యాధర లోకవాసులు కపిలమునిని వత్సముగా చేసి ఆకాశమును పాత్రగా కొని అణిమాది సిద్ధులను పితికిరి. విద్యాధర లోకవాసులు ఆకాశమునకెగిరి కళను బడిసిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఏం జరిగిందండి, సిద్ధలోక వాసులు అంటే ఒక్కొక్కళ్ళకి ఒకటి కావాలి, అందరికీ రకరకాల కోరికలు ఉంటాయి. అవునా? ఇందాక మనం ఏం చేసాం, పితృదేవతలు అందరూ కూడా వాళ్ళు కవ్యాన్ని పాల కింద పితుక్కున్నారు, ఆర్యముడిని దూడ కింద చూపించారు. ఇప్పుడు ఏంటంటే సిద్ధలోక వాసులు విద్యాధర లోక వాసులు అని 2 రకాలైనటువంటి వాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, కపిల మునిని దూడ కింద చూపించడం జరిగింది. చూపించిన తర్వాత ఆకాశాన్నే పాత్ర కింద చూపించారు. తర్వాత వాళ్ళు దేన్ని వాళ్ళు పాల కింద పితికారు అంటే అణిమాది సిద్ధులు, అణిమ అని ఆది అష్టసిద్ధులని ఉంటాయి, ఆ అష్టసిద్ధులని వాళ్ళు పితకడం జరిగింది. తర్వాత విద్యాధర లోకవాసులు ఆకాశమున ఎగిరేడి కళను బడసిరి. అయితే అలాగే విద్యాధర లోకవాసులు ఏంటంటే వాళ్ళు ఆకాశంలో కూడా వాళ్ళు ఇప్పుడు మనం ఎలాగైతే ఫ్లైట్లో తిరుగుతుంటామో వాళ్ళు ఆకాశంలో తిరుగుతుంటారు అన్నమాట. విద్యాధర వాసులు అందరూ కూడా వాళ్ళ దగ్గర అష్టసిద్ధులు ఉంటాయండి. ఆ సిద్ధులన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఇలా వచ్చాయన్నమాట. అంటే భూమాత దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ సిద్ధలోకవాసులు విద్యాధర లోకవాసులు అని 2 లోకాలు ఉన్నాయండి, సిద్ధలోకము విద్యాధర లోకము. అక్కడ ఉండేటువంటి వాళ్ళని సిద్ధులు విద్యాధరులు అని కూడా అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు యోగమైనటువంటి యోగ సిద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో రకరకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయండి వాళ్ళకి. ఏ విధంగా అయితే వాళ్ళు గాల్లో తేలుతూ ఉండగలరు, మన ఏ విధంగా అయితే చేపలు అయితే నీళ్ళలో ఏ విధంగా అయితే ఈత కొడతాయో వాళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి అష్టసిద్ధులు ఉంటాయి. తర్వాత వాళ్ళు అష్టాంగ యోగాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎవరు అష్టాంగ యోగానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే సిద్ధలోకవాసులు విద్యాధర లోకవాసులు అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారు. గంధర్వ లోకం వాళ్ళు ఏం చేస్తారు, సంగీతము నృత్యం. అవునా? అలాగే ఈ విద్యాధర లోకం వాసులు మరియు సిద్ధలోక వాసులు ఏం చేస్తారు, అష్టాంగ యోగాన్ని వాళ్ళందరూ కూడా పరిపూర్ణత పొంది ఉంటారు, సిద్ధిని పొంది ఉంటారు. సో అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఈ అష్టాంగ యోగం చేయడం వల్ల మనకి ఈ సిద్ధులు అనేవి వస్తాయండి. ఏంటి ఆ సిద్ధులు అంటే అష్టసిద్ధులు వస్తాయి. అంటే జనరల్గా అష్టాంగ యోగం ఉన్నది అందుకనమాట. కానీ ఇప్పుడు మనం చేసేటువంటి యోగా వల్ల వస్తాయా అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే మనం చేసేటువంటి యోగా అది చాలా డిఫరెంట్. ఇప్పుడు మనం చేసే జస్ట్ జనరల్గా ఎక్సర్సైజ్ కోసమని కొంచెం ఏవో చిన్నగా వ్యాయామం కోసమని చిన్న ఆసనాలు వేస్తుంటాం. ఇప్పుడు ఆసనాలు వేయడం వల్ల మనకి ఎటువంటి సిద్ధులు రావు. ఓకే. కానీ జనరల్గా అయితే అష్టాంగ యోగం చేయడం వల్ల మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే అష్టసిద్ధులు వస్తాయి అని చెప్తారన్నమాట. ఈ అష్టసిద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు ఏదైనా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలను చేయగలరు. ఆ యోగికమైనటువంటి సిద్ధులతోటి చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చేయగలరు అనమాట. సో దాని గురించి మనం ఇంకా కొంచెం డీప్గా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ కపిలముని గురించి చెప్పుకున్నాము. కపిలముని గురించి ఎందుకు చెప్తున్నారంటే కపిలముని ఈ అష్టాంగ యోగం, ఈ సాంఖ్య యోగం గురించి చెప్తాడు భాగవతంలో. అవునా కదా? సో కాబట్టి కపిలముని ఎవరు అంటే కర్దమముని యొక్క పుత్రుడు, కర్దమముని మరియు దేవతి యొక్క సంతానం అనమాట. అవునా? సో అలాగా ఇప్పుడు ఈ సిద్ధలోకం అనేది ఒక లోకం, అక్కడ సిద్ధులు ఉంటారు. వాళ్ళకేం అష్టసిద్ధులు ఉంటాయి, వాళ్ళందరూ కూడా గాల్లో అలా తేలుతూ ఉంటారు. విద్యాధర లోకం అనేటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. విద్యాధర పేరులోనే ఉంది, సిద్ధలోక పేరులోనే ఉంది. సిద్ధులు అంటే సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, విద్యాధర అంటే విద్య ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏవో రకరకాలైనటువంటి జ్ఞానాలు ఏవో ఉంటాయన్నమాట. వాళ్ళు అలా గాల్లో అలా తేలుతూ ఉంటారన్నమాట. చేపలు నీళ్ళలో తిరిగినట్టు వాళ్ళు తేలుతుంటారు. అయితే అష్టసిద్ధులు అనేవి ఉంటాయండి. అష్టసిద్ధులు అనేవి ఏమిటంటే అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వశిత్వ అనేవి అష్టసిద్ధులండి.
ఈ ఒక్కొక్క సిద్ధి గురించి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనిమ అంటే ఏంటంటే చిన్నగా అయిపోవడం, అంటే చాలా చిన్నగా అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి, లంకిని అడ్డంగా వచ్చినప్పుడు చిన్నగా అయిపోతాడు, అవునా? హనుమంతుడు 2-3 సార్లు అలాగే చూపిస్తాడు, పెద్దగా అయిపోతాడు లేకపోతే చిన్నగా అయిపోతాడు. మహిమ అంటే పెద్దగా అయిపోవడం. ఒకసారి హనుమంతుడు ఎలా అయిపోతాడు, పెద్దగా అయిపోతాడు, అవును, పెద్దగా అయిపోయి ఒక్క దుంకు దుంకితే అలా వెళ్ళిపోతాడు లంకకి కదా. లగిమ అంటే ఆ బరువు లేకుండా ఉండడం, అంటే చాలా తేలిగ్గా అయిపోతారు అన్నమాట, ఒకటేసారి తేలిక అయిపోతారు. ఓకే. ఒకటి గరిమ అంటే ఒకటేసారి చాలా బరువుగా అయిపోతారు. ఓకే. ప్రాప్తి అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న చోటికి వాళ్ళు ఎక్కడికైనా కూడా వెళ్ళిపోగలరు. వాళ్ళు ఎక్కడైనా అనుకున్నారు అంటే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోగలరు, అవునా? సో అది ప్రాప్తి అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికైనా ఇక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వెంటనే. ప్రాకామ్య అంటే వాళ్ళు కోరుకున్నవి ఎక్కడైనా కూడా వాళ్ళు కోరుకున్నవి జరిగిపోతుంది అనమాట. వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ కోరిక అనేది తీరిపోతుంది. అలాగే వాళ్ళు నీళ్ళ లోపల ఉండగలరు. అలాగే వాళ్ళు అనుకుంటే వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ ఆయుష్ని వాళ్ళు పెంచుకోగలరు. ఓకే. అలాగా ఈశిత్వ అంటే ఏంటంటే ప్రకృతిని నియంత్రించేటువంటి ఒక శక్తి. ఈశిత్వ ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతిని నియంత్రించగలరు. వాన పడాలి అంటే వాన పడిపోతుంది వెంటనే, అలాగే వాళ్ళు ఏం కోరుకుంటే అది వెంటనే అయిపోతుంది, అది ఈశిత్వ అనమాట. వశిత్వ అంటే ఏంటంటే ఇతరుల మనస్సులని కూడా మార్చేయగలరు, వాళ్ళు వశీకరణం చేయగలరు. అక్కడ ఉండేటువంటి పక్షులను కానీ, పశువులను కానీ, మనుషులను కానీ, పంచభూతాలని కానీ అన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఇది వశిత అనమాట. అయితే మనకి ఏం చెప్తారంటే ఈ మన హరే కృష్ణ మనకంటూ మన అష్టాంగ యోగం చేయం, మన భక్తులం. అష్టాంగ యోగం అంటే ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది అష్టాంగ యోగంలో చెప్పినటువంటి పద్ధతి, పతంజలి ముని చెప్పినటువంటి పద్ధతి. అష్టాంగ యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో నియమాలన్నీ పాటిస్తూ ప్రాణాయామం చేసుకుంటూ ఆసనాలను వేసుకుంటూ ఎంతో కాలం కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. అలాగే వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకొని ఆ ధారణ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. పరమాత్మ పైన ధ్యానం చేస్తుంటారు. ఆ చతుర్భుజ విష్ణువు పైన ధ్యానం చేస్తూ వాళ్ళు సమాధి స్థితిలో ఉంటూ అలాగా వాళ్ళు అష్టసిద్ధులని కూడా పొందుతూ ఉంటారు అన్నమాట. ఈ సిద్ధులన్నీ కూడా పొందుతూ ఉంటారు. అయితే మనం చేసేటువంటిది ఏంటంటే భక్తులు చేసేటంటే భగవంతుడి యొక్క భక్తి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తాం, కృష్ణనామం చెప్తాం. సో అయితే మనకి ఏం చెప్పారంటే చైతన్య చరితామృతంలో ఈ హరినామం చెప్పడం వల్ల సర్వసిద్ధి హోయ్ అని చెప్పారన్నమాట. అంటే అన్ని సిద్ధులు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పడం వల్ల కూడా వస్తాయి. కానీ ఆ సిద్ధులన్నీ కూడా మనం ప్రకటించం. ఆ సిద్ధులన్నీ కూడా వస్తాయి. చాలామంది గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు అవసరమైన వాళ్ళు చెప్తారు. అయితే మీకు ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక లీలని చెప్తాను. ఓకే, చాలా కొంచెం సీక్రెట్ ఇది. ఏం జరిగిందంటే ఒకసారి మన జయపతాక స్వామి గురు మహారాజ్ గారు ఒక రోజు నాడు ఏం జరిగిందంటే ఆయన రండి మీరు పాడుకోవాలి. ఆయనకి ఏంటంటే ఆయనకి శరీరంలో ఉన్నటువంటి ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఏంటంటే పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ శిష్యులందరూ కూడా మీరు పడుకోవాలి ఇప్పుడు అని చెప్తుంటారు అన్నమాట. ఆయన ప్రధాన శిష్యులైనటువంటి ఆయన మహావరాహ ప్రభు అని చెప్తారు అన్నమాట. పడుకునే సమయం అయింది, మీరు పడుకోవాలి గురు మహారాజ్ అని. అయితే గురు మహారాజ్ చెప్తారు, లేదు నేను ఇప్పుడు వెళ్ళి క్లాస్ చెప్పాలి, అక్కడ నేను వాళ్ళందరూ వెయిట్ చేస్తాను, అక్కడికి వెళ్ళాలి అని చెప్తారన్నమాట. లేదు మీరు ఇప్పుడు పడుకోవాలి అని చెప్తారు. పడుకోవాలి అని చెప్తే లేదు నేను క్లాస్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఆయన మహావరాహ ప్రభు చెప్పారన్నమాట శిష్యులందరినీ కూడా, మీరందరూ కూడా శిష్యులందరూ నలుగురు అందరూ తీసుకొని గురు మహారాజ్ని తీసుకొని మంచం మీద పెట్టేసేయండి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన పడుకోవాలి కాబట్టి ఆయన దయచేసి మీరు తీసుకురండి. నలుగురు తీసుకురావడానికి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎత్తలేకపోతున్నారు. అయితే ఇంకొక నలుగురు రండి అని చెప్పారన్నమాట. ఇంకొక నలుగురు వచ్చారు, ఇంకా ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఎత్తలేకపోతున్నారు. ఇంకొక నలుగురు రమ్మని చెప్పారు, ఇంకొక నలుగురు, మొత్తం కలిపి 10 మంది 20 మంది కూడా ఒక్కసారి కూడా ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటే ఎత్తలేకపోతున్నారు. అయితే అప్పుడు ఆ మహావరాహ ప్రభుకి అర్థమైందనమాట. అప్పుడు గురు మహారాజ్ నేను చెప్పేది దయచేసి వినండి మహారాజ్, గురుగారు ఏంటంటే మీ ఆరోగ్యం గురించి మేము చెప్తున్నామండి, మీరు దయచేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇది మా కోరిక, దయచేసి మీరు ఇలా ఉండండి అంటే ఒక్కసారిగా ఆయన సడన్గా లైట్ అయిపోయాడు. ఇద్దరు కలిసి ఎత్తంగానే విడిపోయారు. ఇలాంటి సిద్ధులన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట భక్తులకి, వాళ్ళందరూ కూడా ఊరికే చూపించరు. సో ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అనమాట. అంటే మనం భక్తి మార్గంలో భక్తులకు కూడా చాలా సిద్ధులు వస్తుంటాయి కానీ వాళ్ళు చూపించారు అట్లా ఊరికినే చీప్గా. అదో ఇతరులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అష్టసిద్ధులను ఊరికినే చూపించి అట్రాక్ట్ చేయడానికి చేస్తారు. అలాంటివన్నీ కూడా
భక్తులు చేయరు. అవునా? సో అది మనం తెలుసుకోవాలన్నమాట. సో అయితే ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ సిద్ధులన్నీ కూడా మనకి భగవంతుడు కూడా మనకి కృష్ణ భగవానుడు కూడా చూపించాడు. అవునా? ఈ సిద్ధులన్నీ కూడా కృష్ణ భగవానుడు అన్నీ చూపించాడు. అవునా కదా చెప్పండి? ఏమేమి చూపించాడు చెప్పండి కృష్ణ భగవానుడు సిద్ధులు? ఇప్పుడు మనకి ఎన్నో లీలలు ఉన్నాయి కృష్ణ భగవానుడు లీలలు. ఏం చేశాడు? గోవర్ధనగిరిని ఎత్తాడు. గోవర్ధనగిరి అంటే అది ఏంటిది? ఎంత బరువైనటువంటి అది ఒక పర్వతం. ఆ పర్వతాన్ని ఎలా ఎత్తాడంట? పుట్టగొడుగు ఎత్తినట్టు ఎత్తేసాడంట. ఎవరైనా పర్వతాన్ని కొండని ఎవరైనా ఎత్తగలరా? అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ రకరకాల సిద్ధులను చూపిస్తున్నాడు. అంటే విషయం ఏంటంటే ఒకసారి ఆలోచించండి. విద్యాధరులు ఈ సిద్ధలోకంలో ఉండేటువంటి వాళ్ళు జీవులు మాత్రమే. అలాంటి జీవులకే మనకన్నా గొప్పవాళ్ళు అయిండొచ్చు మనుషుల కన్నా, కానీ వాళ్ళు జీవులే. అలాంటి జీవులకే అలాంటి శక్తులు ఉంటే మరి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన ప్రకటమైనప్పుడు ఈ సిద్ధలోకంలో ఉండేవాళ్ళు, గంధర్వలోకంలో ఉండేటువంటి వాళ్ళు, విద్యాధర లోకంలో ఉండే వాళ్ళందరూ వచ్చి కూడా పూజ చేస్తారు కృష్ణుడిని. అలాంటి భగవంతుడికి దేవాది దేవుడికి ఎన్ని సిద్ధులు ఉండాలి? ఆయన దగ్గర ఇప్పుడు భక్తులకి మరియు ఈ జీవులకి, ఈ విద్యాధర లోకం సిద్ధలోకులకి అన్ని సిద్ధులు ఉంటే మరి భగవంతుడికి ఎన్ని సిద్ధులు ఉంటాయి? అన్ని సంపూర్ణమైనటువంటి సిద్ధులు ఆయనలోనే ఉంటాయి. అవునా? సో అయితే ఏం చేశాడు? తృణావర్తుడిని ఎత్తుకొని తీసుకుపోతుంటాడు తృణావర్తుడు. అవునా? తృణావర్తుడు ఏంటి? ఒక గాలి రాక్షసుడు. కృష్ణుడిని, చిన్న శిశువుగా ఉన్నటువంటి కృష్ణుడిని పైకి తీసుకెళ్ళిపోతాడు. తేలిగ్గా ఉంటాడు అప్పుడు కృష్ణుడు. అవునా? తర్వాత ఏం జరుగుతుంది? ఫస్ట్ అంతకన్నా ముందు ఏం జరుగుతుందంటే యశోదమ్మ కృష్ణుడిని ఎత్తుకుంటుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పండి? కృష్ణుడిని ఎత్తుకుంటుంది. తృణావర్తుడు రాకముందు యశోదమ్మ కృష్ణుడిని చాలా బరువు అయిపోయాడు అని చెప్పేసి కింద పెట్టేస్తుంది. అప్పుడు తృణావర్తుడు వస్తాడు. మళ్ళా తేలికైపోతాడు. తృణావర్తుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళా బరువు అయిపోతాడు. బరువై కిందకి లాగేసి కొట్టేసి చంపేస్తాడు ఆ తృణావర్తుడు. అవునా? అలాగే మహిమ అంటే భగవంతుడు తనని తాను చాలా పెద్దగా చేసుకోగలడు. భగవంతుడు ఏ విధంగా అయితే రాసలీల సమయంలో ఎన్నో కృష్ణుల కింద మారిపోయాడు. ఒకటే కాదు, అంటే ఎంతమంది గోపికలు ఉన్నారో అక్కడ కోట్ల మంది గోపికలు ఉన్నారంట. కోట్ల మంది కృష్ణ రూపాలు బయటకు వచ్చేసినాయి. అది కూడా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి సిద్ధి. తర్వాత బ్రహ్మ విమోహన లీలలో ఏం జరిగింది చెప్పండి? మాయం చేసేస్తారు కదా. అవును, ఆవులు అన్ని కూడా, ఆవుల్ని దూడలు, ఆవు దూడలు అన్నింటినీ కూడా, మరియు ఇంకా అక్కడ గోపబాలుని అందరినీ కూడా బ్రహ్మదేవుడు తీసుకెళ్లిపోయి తన లోకంలో దాచేస్తే కృష్ణుడే వాళ్ళందరి కింద మారిపోతాడు ఒకటేసారి, అంతకంటే విస్తరిస్తారు. అలాగనమాట. సో అదే విధంగా మనం చూస్తాము గోవర్ధనగిరిని ఎత్తడము, మరియు తర్వాత ప్రాప్తి అంటే తనకు కావాల్సింది కోరుకున్నది భగవంతుడు తేగలడు. ఏ విధంగా అయితే సాందీపని ముని అంటాడు అనమాట, నా చనిపోయినటువంటి కొడుకుని దయచేసి తీసుకురమ్మంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని తీసుకురాగలరా? ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా అట్లాంటి కోరిక ఎక్కడైనా ఉంటుందా అండి? ఇప్పుడు ఎవరో ఇలా చనిపోయారు, ఎప్పుడో చనిపోయాడు, ఎన్నో సంవత్సరాలు కూడా అయిపోయింది, చనిపోయిన వాడిని వెనక్కి తీసుకురాను, ఎవరు చేయలేరు అట్లాంటి పనిని. అయితే భగవంతుడు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు చూస్తే, యమధర్మరాజు ప్రార్థనలు చేస్తే చాలా చాలా ఆనందపడతాడు యమధర్మరాజు చెప్తాడన్నమాట, పంపించాను, అట్లాగా తీసుకొస్తాడు. సో అట్లాగా యమలోకానికి వెళ్ళి తీసుకొస్తాడు. వైకుంఠానికి కూడా వెళ్ళగలడు కృష్ణ భగవాన్, ఎక్కడికైనా వెళ్ళగలడు భగవంతుడు కదా. అలాగే ఆయన కోరికతోటి ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు మయదానముడు కదా. అలాగే ఇంద్రుడి యొక్క యజ్ఞాన్ని ఆపించేస్తాడు. అవునా? ఆయన తలుచుకున్నదంతా కూడా జరిగిపోతూ ఉంటుంది అనమాట. కృష్ణ భగవానుడు ఏం తలుచుకుంటే అది జరిగిపోతుంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 20 శ్లోకానికి వెళ్ళిపోదాం. 20. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నా. అన్యే చామాయినో మాయా సర్జానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుద్ధారణామయీం. కింపురుష లోకవాసులు కూడా మైదానముని వత్సముగా చేసి అంతర్ధానము చెంది తిరిగి వేరొక రూపమున ప్రకటము కాగలిగిన యోగశక్తిని పితికిరి. థ్యాంక్ యూ ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే కింపురుష లోకంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, అది కూడా ఒక లోకం. కిం పురుష అనేటువంటిది ఒక లోకం అండి. అయితే వాళ్ళని కిం పురుష అంటారు ఏంటంటే వాళ్ళు మనుషులలాగా ఉంటారు.
కిం పురుష అంటే వీళ్ళు మనుషులా అనే అలా మళ్ళీ మనుషులా దేవతలా అనే ఒక ప్రశ్న వస్తుంది. అందుకనే కిం అంటే వీళ్ళు పురుషులా అనే ప్రశ్న అనమాట. కిం పురుష, వాళ్ళని కిం పురుషులు అంటారు. వాళ్ళకు ఒక సపరేట్ లోకం ఉన్నది కిం పురుష లోకం అంటారు. వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ అష్టసిద్ధులు, రకరకాలైనటువంటి సిద్ధులు అన్నీ కూడా వాళ్ళకి ఉంటాయి అనమాట. అవన్నీ కూడా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చేయగలరు. వాళ్ళకి ఈ అష్టసిద్ధులన్నీ కూడా ఉంటాయి. ఈశిత్వ అనేటువంటి సిద్ధి కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట, ఈశిత అనేటువంటి సిద్ధి. అయితే జనరల్గా ఏంటంటే దానవులు, రాక్షసులు ఇలాంటి సిద్ధుల గురించి పరితపిస్తుంటారు. వాళ్ళు అలాంటి సిద్ధుల కోసమని పరితపిస్తుంటారు. వాళ్ళకు దాని గురించి వాళ్ళు అనేకమైనటువంటి దేవతల యొక్క ఆరాధన చేస్తారు రాక్షసులు. ఎందుకు వాళ్ళకి ఇలాంటి సిద్ధులు కావాలంటే ఆ సిద్ధులతోటి వాళ్ళు ప్రపంచాన్నే వాళ్ళు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ప్రపంచాన్ని నియంత్రించాలి అనే ఆ కోరికతోటి వాళ్ళు జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటారు ఈ రాక్షసులు. అయితే మనకి దశమ స్కందంలో శ్రీమద్ భాగవతంలో కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలల్లో ఎందరో దానవులు బృందావనానికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నెన్నో సిద్ధులని చూపించడం జరిగింది. అవునా? బకాసురుడు వచ్చినప్పుడు ఒక పెద్ద బకం అంటే ఏంటి? క్రేన్. అవునా? కొంగ, ఒక పెద్ద కొంగలాగా వచ్చాడు, పెద్ద కొంగ కింద వచ్చాడు. అవునా? అఘాసురుడు ఒక పెద్ద పాము కింద, అఘాసురుడు గురించి అఘాసురుడు లీలలో చెప్పినప్పుడు అఘాసురుడు అట ఓ పెద్ద పాము కింద, ఆ నోరు అలా పెద్దగా తెరిస్తే అది ఆకాశం వరకు పైన వరకు ఉందంట, అలా పాములాగా వచ్చాడు. అవునా? అలాగే పూతన కూడా చనిపోయిన తర్వాత ఏం జరిగింది? పూతనని చంపేసిన తర్వాత కృష్ణ భగవానుడు తన శరీరము పెద్దగా 21 మైళ్ళ సైజులో పెద్దగా అయిపోయిందంట. అవునా? అయితే మరి ఇప్పుడు ఒక చిన్న విషయం అనమాట. మనం ఎవరెవరు ఏ దానవులు ఏ రాక్షసులు ఎటువంటి సిద్ధులను చూపించారో చెప్పగలరా ఎవరైనా? మహిమ అనేటువంటి సిద్ధి. మహిమ అంటే పెద్దగా అవడం ఎవరు చేశారు చెప్పండి? పూతన అయింది. తర్వాత కొంతవరకు ఓకే. నెక్స్ట్ బకాసురుడు బృందావనంలో వచ్చిన పూతన, అఘాసురుడు, బకాసురుడు. ఓకే. ఇంకా లఘిమ అంటే లైట్గా అయిపోయి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారన్నమాట, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. లఘిమ అనేది ఎవరు అంటే కేసి అనేటువంటి రాక్షసుడు ఒక గుర్రం కింద వస్తాడు, కేసి. అవునా? ఆ కేసి అనేటువంటి రాక్షసుడు చాలా ఫాస్ట్గా, చాలా లైట్గా ఉంటాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు. వ్యోమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కూడా ఆ సిద్ధిని చూపించడం జరిగింది అనమాట. అవునా? తర్వాత కనిపించకుండా ఉండడం, అంతర్ధానం. అవునా? వ్యోమాసురుడు కనిపించకుండా ఉంటాడు అనమాట, గాల్లో ఉంటాడు. అవునా? అలాగా. తర్వాత ప్రలంబాసురుడు ఏం చూపించారండి? ప్రలంబాసురుడు ప్రలంబాసురుడే కదా ప్రభుజీ, గాడిదలాగా ఏమో వస్తాడు అనుకుంటా. గాడిదలా కాదు, ప్రలంబాసురుడిని బలరాముడు చంపుతాడు. ప్రలంబాసురుడు బలరాముడిని తీసుకొని పోతూ ఉంటాడు, పెద్దగా అయిపోతాడు. ప్రలంబాసురుడు పెద్దగా అయిపోతే అప్పుడు బలరాముడు ఏం చేస్తాడు? బలరాముడు బరువుగా అయిపోతాడు కదా. అవును. గరిమ సిద్ధిని చూపిస్తాడు. బరువు తట్టుకోలేక అప్పుడు ఒక్కసారిగా తల మీద కొడితే చచ్చిపోతాడు అనమాట. సో ఇలా రకరకాల రాక్షసులు, రకరకాలుగా ఇప్పుడు నరకాసురుడు కూడా బసీత, రకరకాలైనటువంటి సిద్ధులు చూపించడం అనేది జరిగిందనమాట. ఘటోత్కచుడు దేంట్లోకి వస్తాడు ప్రభుజీ? ఘటోత్కచుడు పెద్దగా గరిమ అయ్యొచ్చు, మొత్తం పెద్దగా అవుతాడు కదా ఆయన. ఆకారమే పెద్దది కదా ప్రభుజీ. ఆకారం పెద్దగా ఉంటుంది, పెద్దగా అయ్యాడే ఉంది. నాకు కరెక్ట్గా తెలియదు మాత్రం, నేను మహాభారతం సరిగ్గా చదవలేదు డీటెయిల్గా. అంటే మహాభారత యుద్ధంలో లాస్ట్ లో అతడు చాలా పెద్దగా అవుతాడు ప్రభుజీ. అయితే అది గరిమనే. ఓకే ఓకే. సో అయితే ఎస్. సో కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే సిద్ధులు అనేవి ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనం వింటే, మన శాస్త్రాలు వింటే, కృష్ణుడి యొక్క లీలలు కనుక వింటే తెలుస్తుంది అసలు కృష్ణ భగవానుడు ఏ విధమైనటువంటి సిద్ధులు చూపిస్తాడని. అక్కడ ఉండేటువంటి దానవులే రకరకాల సిద్ధులు చూపిస్తున్నారు. బృందావనానికి వచ్చినటువంటి దానవులు, రాక్షసులు, వాళ్ళందరినీ కూడా కృష్ణ భగవానుడు చంపేశాడు.
అంటే సిద్ధులతోటి భగవంతుడు ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఒక జీవుడు ఆసురికమైనటువంటి మనస్తత్వంలో ఏమనుకుంటాడంటే ఈ సిద్ధుల్ని నేను పొంది నేనే దేవుణ్ణి అవుతాను అని కోరుకుంటాడు అనమాట. నేను భగవంతుడిని అయిపోతాను అంటే ఇప్పుడు ఏవో 2-3 సిద్ధులు తెచ్చుకొని నేనే దేవుడు అయిపోతాను అని ఒక తప్పుడు నిర్ణయానికి వస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు అన్నిటినీ మించినటువంటి వాడు. ఆయన దగ్గర అన్ని సిద్ధులు ఉంటాయి, ఆయన ముందు ఏమీ నడవు. అవునా? కాబట్టి రాక్షసులు వచ్చి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు చంపేయడం అనేది జరుగుతుంది. అదొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సిద్ధుల వెంట మనం వెళ్ళకూడదు, అదొక మొదటి విషయము. రెండో విషయం ఏం తెలుసుకోవాలంటే ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పడం వల్ల, సంకీర్తనం చేయడం వల్ల చైతన్య మహాప్రభు చెప్పాడు సర్వసిద్ధి హోయ్, అన్ని రకాలైనటువంటి సిద్ధులు కూడా వస్తాయి. అష్టసిద్ధులు వచ్చినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఎన్నెన్నో ఆచార్యులు, నేను ఒకటే మీకు కథ చెప్పాను, ఎన్నెన్నో కథలు ఉన్నాయి. ఆచార్యులు చూపించినటువంటి సిద్ధులు చాలా 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 ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే భక్తులకి అభక్తులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఒక అభక్తుడు దాన్ని ఒక డెమాన్స్ట్రేషన్ కింద చేస్తాడు, అంటే అది ఒక ఎగ్జిబిషన్ కింద చేస్తాడు అనమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఏ విధంగా జనాలని అట్రాక్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఉంటాడనమాట ఒక అభక్తుడు. నేను ఏ విధంగా అయితే ఒక 10 మందిని పోగేసుకొని వాళ్ళందరూ నా పూజ చేస్తే నాకు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాను అనే ఒక ఆలోచనతోటి వాళ్ళని ఏ విధంగా నేను వాడుకోవచ్చు అనే ఆలోచనతోటి ఉంటాడు ఒక అభక్తుడు. అదే భక్తులకి చాలా సిద్ధులు ఉంటాయి కానీ వాళ్ళు అలాగా దురుపయోగం చేయరు, అలా నలుగురిలో కూడా చూపించడం అనేది కూడా వాళ్ళు చేయరనమాట. ఓకే, వాళ్ళు కేవలం భక్తి కోసమే భగవంతుడిని వాళ్ళు వాడతారు, అంతేగాని ఊరికేనే ఏదో డెమాన్స్ట్రేషన్ కింద చూపించరు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకానికి కదా 21 శ్లోకానికి చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడు చదువుతున్నారు? చదవండి. నేను చదువుతాను ప్రభుజీ. భూతాని పిశాచాః పిసితాసనాః భూతే సవత్సాదుః కపాలే క్షతజాసవం. పిమ్మట యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు వంటి మాంసభక్షకులు శివావతారమగు రుద్రుని అనగా భూతనాథుడు వత్సముగా చేసి రుధిరమయమగు మద్యమును పితికి కపాలములో ఉంచిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏం చెప్పారంటే మాంసభక్షకులు, పిశితాసిన, పిశిత ఆసిన. పిశితాసిన అంటే మాంసభక్షణ అలవాటు పడినవారు. ఎవరు? ఈ యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా ఏం చేశాయంట? శివావతారమగు రుద్రుని భూతనాథుడు వత్సముగా చేసి రుధిరమయమగు, రుధిరమం అంటే ఏంటంటే రక్తం, రక్తాన్ని మద్యం రుధిరమయమగు మద్యమును పితికి కపాలములో ఉంచి. అంటే రక్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ రక్తాన్నే ఒక మద్యం కింద తయారు చేస్తారన్నమాట. రక్తం నుంచి కూడా ఒక మద్యం తయారు చేస్తారు. ఆ రక్తం నుంచి తయారు చేసినటువంటి మద్యాన్ని అది తాగితే కూడా వాళ్ళకి మత్తు పదార్థంలాగా ఉంటుంది అన్నమాట. ఆ రక్తం నుంచి తయారు చేసినటువంటి మద్యం కూడా ఉంటుంది. ఆ మద్యాన్ని తాగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే ఈ యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే శివావతారం అనేటువంటి రుద్రుణ్ణి భూతనాథుడు ఆయన, అందుకని ఏమంటాం మనం? భూతనాథ అంట. భూతనాథుడు అంటే భూతాలు, ఈ ప్రేతాలు, పిశాచాలు అన్నీ కూడా వాటికి ఆయన నాయకుడు. ఆయన వత్సముగా తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఏం చేశారు? ఒక కపాలాన్ని ఒక కుండ కింద తీసుకున్నారు. కపాలాన్ని ఆయన్ని వత్సము కింద చూపించారు. కపాలాన్ని కుండ కింద చూపించడం వల్ల వచ్చింది ఈ రుధిరమయమైనటువంటి ఈ మద్యం వచ్చింది. ఆ మద్యాన్ని వీళ్ళందరూ కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు వీళ్ళందరూ కూడా తమో గుణంలో ఉంటారండి. ఇప్పుడు 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని. అయితే ఒక్కొక్క గుణానికి ఒక అధిపతి, అధిదేవుడు అనేవి ఉంటారన్నమాట, అధిపతి. ఇప్పుడు సత్వగుణానికి విష్ణుమూర్తి అధిదేవత, అలాగే రజోగుణానికి బ్రహ్మదేవుడు,
తమో గుణానికి శివుడు. సో ఈ విధముగా ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధముగా ఎవరైతే పిశాచాలు భూతాలు వీళ్ళందరూ కూడా అలా తిరుగుతూ ఉంటారన్నమాట, శివుడితో పాటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు శివుడు మన శ్రీమద్ భాగవతంలో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే దితి మరియు కశ్యపుడు యొక్క సన్నివేశం మనకి గుర్తు చేసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే సంధ్యా సమయంలో కశ్యపుడు చెప్తాడు, సంధ్యా సమయంలో ఈ సమయంలో శివుడు భూతాలతోటి అన్ని చోట్ల కూడా పైన తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అందరూ కూడా ధర్మ మార్గంలో ఉన్నారా లేదా అని. ఈ సమయంలో కనుక ఎవరైనా కూడా ధర్మ మార్గంలో లేకపోతే వాళ్ళకి శాపం అనేది వస్తుంది అని చెప్తారనమాట. చెప్పినా కూడా దితి వినదు కదా, అందుకే కదా అప్పుడే కదా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా పుడతారు, అవునా. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి రుద్రుడు అంటే శివుడు మనకేం తెలుస్తున్నాడు, భాగవతంలో ఏం చెప్పారంటే ఎలా పుట్టడం జరిగింది అంటే, ఎలాగ ఆవిర్భవించడం జరిగింది అంటే, బ్రహ్మదేవుడు తన సృష్టి చేసినప్పుడు 4 కుమారులని ఫస్ట్ సృష్టించడం జరుగుతుంది. మొట్టమొదటిగా పుట్టింది బ్రహ్మదేవుడికి ఎవరు అంటే 4 కుమారులు. అయితే వాళ్ళని జనాభాని పెంచమని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే జీవులను పెంచండి, ప్రజలను పెంచండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు మేము ఎటువంటి గృహస్థాశ్రమంలోకి మేము వెళ్ళము అని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అప్పుడే పుట్టినటువంటి మొట్టమొదటి 4 పుత్రులే మాట వినట్లేదే అని ఆయనకి కోపం వస్తుంది. ఆ కోపం నుంచి వచ్చినప్పుడు తన కనుబొమ్మల మధ్య నుంచి రుద్రుడు పుట్టడం జరుగుతుంది అనమాట. రుద్రుడు అంటే ఏంటంటే ఏదైతే మన ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటంటే అంతా కూడా ఇది చేయడం, లయం చేస్తాడనమాట రుద్రుడు. ఓకే, సృష్టి స్థితి లయం చేస్తాడు రుద్రుడు. అలాగే తమగుణానికి అధిపతి రుద్రుడు అనమాట. అందుకని ఆయన పేరు భూతనాథ అని కూడా అంటారు. భూతనాథ అంటే 2 రకాల మీనింగ్స్ ఉంటాయి. భూతాలు అంటే ఈ భూతాలు ప్రేతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నాథుడు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఏంటంటే ఇట్లాగా మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండవచ్చు, కానీ మన చుట్టూ రకరకాలైనటువంటి జీవులు ఉన్నాయి. ఓకే, కొంతమంది సత్వగుణంలో ఉన్నారు, కొంతమంది రజోగుణంలో ఉన్నారు, కొంతమంది తమగుణంలో ఉన్నారు. అంటే శరీరం లేకుండా ఎన్నో పిశాచాలు ప్రేతాలు భూతాలు కూడా తిరుగుతుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా జనరల్గా ఎవరిని ఏం చేయవు. పర్టికులర్గా అది ఎవరిని ఏం చేస్తాయంటే ఎవరైతే భక్తి మార్గంలో లేరో, ఎవరైతే వీక్గా ఉన్నారో అలాంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేరు, మొదటి విషయం. అయితే ఈ సృష్టి స్థితి లయంలో విష్ణుమూర్తి స్థితికి కారణము, బ్రహ్మదేవుడు సృష్టికి కారణం, అయితే రుద్రుడు లయానికి కారణం, అవునా. అలాగే సత్వ రజస్తమో గుణాలకి వీళ్ళు అధిపతులు అనమాట. ఈ యక్షులు, రాక్షసులు, భూతాలు ఏంటంటే పిశాచాలు. యక్షులు అంటే ఏంటంటే వీళ్ళ నాయకుడు వచ్చేసి, యక్షుల యొక్క నాయకుడు కుబేరుడు అనమాట. కుబేరుడు చాలా గొప్ప శివభక్తుడు. ఈ యక్షులందరూ కూడా మనం ధ్రువ మహారాజు యొక్క లీల జరిగినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ధ్రువ మహారాజు ఈ యక్షులందరితోటి యుద్ధం చేశాడు. అప్పుడు ధ్రువ మహారాజుని ఆపడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు కుబేరుడు కూడా వచ్చి మాట్లాడతాడని మనం విన్నాం కదా. సో వీళ్ళందరూ యక్షులు అంటారన్నమాట. ఓకే, వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంద్రియ భోగంలోనే ఉంటారు. ఓకే, వాళ్ళు పుట్టినప్పుడు యక్ష్మహ అని చెప్పడం జరిగింది. అంటే మేమందరం కూడా భోగించాలి, మేము భోగిస్తాము అని అన్నారు. అందుకనే వాళ్ళ పేరు యక్ష అనేటువంటి పేరు వచ్చింది వాళ్ళకి. రాక్షసులు రక్ష్మహ అన్నారన్నమాట. అదేవిధంగా జరుగుతుంది అనమాట. సో ఈ రాక్షసులు అనేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా తమ గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే మనుషుల్ని కూడా తినేస్తారు. ఇది అది అని కాకుండా వాళ్ళు ప్రతి ఒక్క మనిషి యొక్క మాంసాన్ని కూడా వాళ్ళు తింటారు. అలాగే చాలా క్రూరంగా ఉంటారు ఈ రాక్షసులు. వీళ్ళు కూడా తమ గుణంలో ఉంటారు. వీళ్ళకి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి, కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా అత్యధికమైనటువంటి హింసని చేస్తారు. వీళ్ళందరూ కూడా శివుడి యొక్క ఆరాధన చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సిద్ధులు కావాలి, వాళ్ళ సిద్ధుల కోసమని, అలాగే కోరికల కోసమని, వాళ్ళకి ఎన్నెన్నో వాళ్ళకి వరాల కోసమని వాళ్ళందరూ కూడా పూజలు చేస్తుంటారు అన్నమాట. భూతాలు అంటే ఏంటంటే భూతాలు పిశాచాలు ఇవి రెండు ఏంటంటే వాళ్ళకి భౌతికమైనటువంటి శరీరం అనేది ఉండదు అనమాట. వాళ్ళకి ఏంటంటే
భౌతికమైన శరీరం అంటే స్థూల శరీరం ఉండదు. ఓకే, సూక్ష్మ శరీరం మాత్రమే వాళ్ళకు ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకి కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనం చూసినట్లయితే భగవద్గీత మహాత్మ్యంలో మనం చూస్తాం ఏంటంటే కొంతమంది అలా ప్రేతాల కింద పుట్టి అలాగే మనం చూసాం 8వ అధ్యాయంలో ఒక లీల వస్తుంది. అందులో ఏంటంటే ఇద్దరు, ఒక బ్రాహ్మణుడు తన పత్ని ఉంటారన్నమాట. వాళ్ళిద్దరు కూడా చాలా భ్రష్టులైనటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎంతో నీచంగా వాళ్ళు ధర్మ మార్గంలో పడిపోతారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి బ్రహ్మరాక్షస శరీరాలు దొరుకుతాయి. వాళ్ళ భూతాల కింద తిరుగుతున్నప్పుడు అలాంటి కథలు చాలా ఉన్నాయి మనకి గీతా మహాత్మ్యంలో కదా. వాళ్ళు ఏం చేస్తారు, భగవద్గీతలోనే ఒక్క శ్లోకాన్ని మాత్రమే చెప్పుకుంటారు. కిం తద్బ్రహ్మ కిం తదాత్మ కిం కర్మ పురుషోత్తమ, అవునా అని జస్ట్ ఒక శ్లోకంలో కూడా ఒక శ్లోకంలో ఒక అర శ్లోకాన్ని వాళ్ళు జస్ట్ అలా చెప్తారు, అడుగుతుంది అనమాట ఆ బ్రహ్మరాక్షసి. అలా అడగడం వల్ల వెంటనే వాళ్ళకి మనిషి శరీరం దొరికి వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు వెంటనే. ఒక్క శ్లోకం భగవద్గీత చదివితే అంత పవర్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి భూతాలైనా పిశాచాలైనా కూడా వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని విన్నట్లయితే, వాళ్ళు కృష్ణనామాన్ని జపించినట్లయితే, భగవద్గీతను చదివినట్లయితే వాళ్ళు కూడా భగవంతుడి ధామానికి వెళ్ళగలరు. ఎంత పతితులైనటువంటి వాళ్ళైనా, ఎంత తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఒక్కసారి భగవంతుడి నామాన్ని చెప్తే గనక వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది భగవంతుడు ఇస్తాడనమాట. ఓకే, అది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది భగవంతుడి యొక్క నామం యొక్క విశిష్టత అనమాట. భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనం అనేది అలాంటిది అనమాట. భగవంతుడి యొక్క కథ అనేది అంత గొప్పది. కృష్ణ భగవానుడి యొక్క కథ వినడం అనేది అంత గొప్పది. శృణ్వతాం స్వకతాం కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. అంటే ఈ కృష్ణుడి యొక్క కథలను వినడం వల్ల ఎంతో మంగళం మనకి జరుగుతున్నది. కృష్ణ భగవానుడి యొక్క కథలు చదవడం వల్ల మనకు ఎంతో మంగళం జరుగుతున్నది. అయితే మనకి ఎవరైతే కనుక కృష్ణ భగవానుడికి అర్పించినటువంటి భోగాన్ని ప్రసాదం కింద స్వీకరిస్తారో వాళ్ళకి పశువు శరీరం కానీ, భూతాల శరీరం కానీ, ప్రేతాల శరీరం కానీ, లేకపోతే ఎటువంటి శరీరాలు, ఈ పిశాచ శరీరాలు కానీ రావండి. వాళ్ళకి ఖచ్చితంగా మనిషి జన్మ అనేది గ్యారంటీగా వస్తుంది. వాళ్ళు భక్తుల కుటుంబంలో ఖచ్చితంగా పుడతారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి ధామానికి వెళ్తారు. ఎవరైతే చాలా చక్కగా భక్తి చేస్తారో వాళ్ళందరూ భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. ఇది భగవంతుడి యొక్క భక్తి యొక్క విశిష్టత. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. 22 సుజాత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తదాహయోదంత శూఖాం సర్పనాగశతక్షకం విధాయ వస్తం దుదు పొర్భిల పాత్రే విషంపయః. అటు పిమ్మట సర్పములు, పడగలు లేని పాములు, నాగులు, తేళ్లు, అనేకమోగు ఇతర విష జంతువులు తక్షకుని దూడగా చేసి ధరణి నుండి విషమును తమ క్షీరముగా బిరపాత్రలో పితిక్కినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ మనకి రకరకాలైనటువంటి జంతువులు కూడా ఉంటాయి కదా. సో ఈ జంతువులు ఏంటంటే అనేక రకమైన జీవులు ఉంటాయి. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే నానా విధమైన పన్నగాలు ఉంటాయి, అవునా, రెప్టైల్స్ అంటాం కదా, పన్నగములు. అలాగే తేళ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఏర్పాటుతోటి పోషణ వాటికి కూడా జరుగుతుంది, అవునా. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరెవరికి భగవంతుడు భోజనం పెడుతున్నాడు. భగవంతుడు ఎంత కరుణామయుడు, కృష్ణుడు ఎంత గొప్పవాడు అని ఎవరైనా అడిగితే భగవంతుడి యొక్క కరుణ ఎటువంటిది అంటే, ఎవరైతే నాస్తికులు ఉన్నారో, ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఇప్పుడు తేళ్ళు, పాములు, లేకపోతే ఒక చీమ కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి కృష్ణుడి గురించి తెలియదు, వాళ్ళు కృష్ణుడి పూజ చేయట్లేదు, వాళ్ళు కృష్ణుడు కొంతమంది ఒప్పుకొని వాళ్ళు ఉంటారు, కృష్ణుడిని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతున్నాడు భగవంతుడు, అందరికీ పోషించేవాడు. అయితే మనకి విష్ణు సహస్రనామంలో శ్లోకం ఒక పదం వస్తుంది, భూతభృత్ అని. భూతభృత్ అంటే ఏంటంటే సర్వభూతాలు, అంటే ప్రతి మొత్తం జీవజాలం ఏవైతే ఉందో, జంతుజాలం, జీవజంతుజాలం అందరికీ కూడా అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. ఈ ప్రపంచం అనేది పూర్ణమిదం అంటే సంపూర్ణమైనటువంటిది. అంటే ఇక్కడ అందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం వాళ్ళకి దొరుకుతున్నది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక బల్లి ఉందనుకోండి, ఆ బల్లికి మీరైనా భోజనం పెడతారా?
బెటర్ కదా. అక్కడ ఉండే దానికి కావాల్సిన భోజనం దానికి దొరుకుతుంది. మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అసలు ఈ బల్లి ఎలా బతుకుంది ఇన్ని రోజులు అని అనిపిస్తుందా? ఏం తింటోంది అసలు, ఇక్కడ ఏం లేదే, నేనేం పెట్టలేదని కదా. కానీ దానికి కావాల్సిన భోజనం ఏదో దొరుకుతుంది దానికి. ఏవో చిన్న చిన్న కీటకాలు క్రిమి కీటకాలను తిని బతుకుతుంది. అలాగే ఒక చేపకి, లేకపోతే ఒక పాముకి, ఒక తేలుకి, ఒక కుందేలుకి, ఒక నక్కకి, ఒక పందికి, గాడిదకి, ఒక సింహానికి, అందరికి భోజనాన్ని పెట్టాడు భగవంతుడు ఇక్కడ. అందరికి వాళ్ళకి సరిపోయే భోజనాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది, అవునా. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఈ పన్నగాలన్నీ కూడా ఏం చేశాయట, ఆ విషాన్ని అవి క్షీరం కింద తెచ్చుకున్నాయట. బిలపాత్రలో ఏం చేసేవి, బిలపాత్రలో ధరణి నుండి విషాన్ని అవి పెట్టుకున్నాయి. సో విషం కూడా వచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పాములలో విషం ఉంటుంది, అవునా. నాగు పాములో, త్రాచి పాములో, తేళ్లలో విషం అనేది ఉంటుంది ఎంతో కొంత. ఈ విషం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇదంతా కూడా భూమి నుంచే వచ్చింది. విషం అంతా కూడా భూమి నుంచే వచ్చింది. సో వాళ్ళందరూ కూడా ఓకే. నెక్స్ట్ శ్లోకానికి 23, 24 నేను చెప్తాను. ఒక్క నిమిషం అండి, నేను పిలుస్తాను. శ్రీనివాసరావు ప్రభు చదువుతారా? 23, 24. ఓకే. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. చదవండి. పసవోయవ సంక్షీరం వత్సం కృత్వా చ గోవృషం అరణ్యపాత్రే చాదుక్షన్ మృగేంద్రేణ చ దంశ్రిణః క్రవ్యాధా ప్రాణినః క్రవ్యం దుదూహు స్వే కలేవరే సుపర్ణవస్సా విహాగా చరం చాచరమేవ చ. గోవుల వంటి చతుష్పాద పశువులు శివుని వాహనమగు వృషభమును దూడగా చేసి అరణ్యమును పాత్రలో లేతగడ్డిని పిండినవి. పెద్ద పులులు వంటి క్రూరమగు జంతువులు సింహమును దూడగా చేసి మాంసముని పిండినవి. పక్షులు గరుత్మంతుని వత్సముగా చేసి చరములైన కీటకములను, అచరములకు వృక్షములను, సస్యములను క్షీర రూపమున ధరణి నుండి పితికినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అయితే భగవంతుడు అందరికీ కూడా భోజనాన్ని ఇస్తున్నాడండి. ఏకో బహూనాం యో విదదాతి కామాన్ అంటే భగవంతుడు అందరికీ కూడా కావాల్సినటువంటి భోజనాన్ని ఇస్తున్నాడు. అదే భగవంతుడి యొక్క గొప్పతనము. అయితే ఇప్పుడు ఈ చతుష్పాదాలు అయినటువంటి ఈ గోవులకి గడ్డి కావాలి, అవునా. ఆ గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? భూమాత నుంచి వస్తుంది కదా. కాబట్టి అవన్నీ కూడా ఆ గడ్డిని పాలు కింద పితుక్కున్నాయంట. ఎవరిని? శివుడికి ఉన్నటువంటి వృషభాన్ని దూడ కింద చూపించి ఆ గడ్డిని పితుక్కున్నాయి. తర్వాత అక్కడ ఉండేటువంటి సింహాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా అవన్నీ ఏం చేశాయట? వాటికి ఏం కావాలి? మాంసం కావాలి. అవి మాంసం లేకుండా బతకలేవు. ఇప్పుడు మీరు సింహానికి గడ్డి పెడితే బతుకుతుందా? సింహం చచ్చిపోతుంది. సింహానికి కంపల్సరీగా మీరు మాంసం ఇవ్వాలి. క్రూర మృగాలకి మాంసం కంపల్సరీగా, వాళ్ళకి అది చచ్చిపోతాయి. సో వాటికి భోజనం ఏంటంటే అవి మాంసాన్ని పాల కింద పితుక్కున్నాయి. ఎక్కడి నుంచి? మళ్ళీ భూమాతే ఇవ్వాలి. మన శరీరమైనా, గడ్డి అయినా, లేకపోతే ఇప్పుడు క్రూర మృగాలకి కావాల్సినటువంటి మాంసమైనా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? భూమాత నుంచే వస్తున్నది కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి పక్షులు కూడా గరుడని వాళ్ళు వత్సం కింద చూపించి అక్కడ కావాల్సినటువంటి పురుగులు, లేకపోతే గడ్డి. ఇప్పుడు పక్షులకు కావాల్సిన ఏమేమి తింటాయి? పక్షులు జనరల్గా ఏం తింటాయండి? ఏమైనా పురుగులు తింటాయి, విత్తనాలు తింటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు వెతకడం జరిగింది. ఓకే. 25వ శ్లోకం. ఎస్, సునీత మాతాజీ చదువుతారా? నేను చదవనా ప్రభు? హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. నెక్స్ట్ చదవండి మీరు. ఓకే, చదవండి సునీత మాతాజీ, కంటిన్యూ చేయండి. వనస్పతయః పృథగ్రసమయం పయః గిరయో హిమవద్వత్స నానాధాతూన్ శ్వసానుచు. భావం: వృక్షములు వటవృక్షములు దూడగా చేసి రసమయమగు పాలను పితికినవి. పర్వతములు హిమాలయమును వత్సముగా చేసి తమ చర్యలను పాత్రలో నానావిధ ధాతువులను పితికినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. అయితే ఇక్కడ ఏం జరిగిందండి? వృక్షాలన్నీ ఏం చేశాయి? వటవృక్షాన్ని దూడ కింద చూపించాయంట. రసమయమగు పాలను పితికాయి. అంటే వాటికి కావాల్సినటువంటి రసములు, ఇప్పుడు మనకి రకరకాల రసాలు వస్తాయి కదా,
మన చెట్ల నుంచి కొన్ని ఔషధి రసాలు కూడా వస్తుంటాయి. అవన్నిటిని కూడా వాళ్ళు పాల కింద పెతకడం జరిగింది. వటవృక్షాన్ని అవి దూడ కింద చూపించడం జరిగింది. అయితే ఈ పర్వతాలన్నీ ఏం చేశాయంట? హిమాలయాన్ని దూడ కింద చూపించారు. చూపించేసి తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ధాతువులు ఉంటాయండి. అవునా? ఈ పర్వతాల్లో ధాతువులు ఉంటాయన్నమాట, రకరకాల ధాతువులు. అవన్నీ కూడా తీసిన వాళ్ళకి దొరుకుతాయి. ధాతువులు, మినరల్స్ ఉంటాయన్నమాట. అవన్నిటిని కూడా అవి వెతకడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 26. ఎస్, నిర్మోహ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. సర్వే సముఖ్యవస్సేన స్వే స్వే పాత్రే పృథక్పయః సర్వకామదూఘాం పృథ్వీం దుదూహు పృథిభావితాం. ధరణి ఆ విధముగా ఎల్లరకు వారి వారి ఆహారమునిచ్చెను. పృథు మహారాజు కాలములో ఆమె పూర్తిగా ఆ రాజు ఆధీనమున ఉండేది. ఆ రీతిన భూలోకవాసులందరూ నానా విధములకు దూడలను క్షీర పాత్రలను ఉపయోగించి తమ ఆహారమును పొందగలిగిరి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో కాబట్టి ఎవరెవరికి కావాల్సినటువంటి ఆహారం వాళ్ళకి దొరుకుతూనే ఉందండి. మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే చీమలైనా ఉండొచ్చు, బల్లులైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో సముద్రం లోపల ఎన్నో 10 కిలోమీటర్లు 20 మైళ్ళ లోపల కింద ఉన్నటువంటి ఒక గడ్డి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి చేపలకు కూడా భోజనం దొరుకుతుంది. లేకపోతే ఎక్కడో మట్టి లోపల ఉండేటువంటి కొన్ని ప్రాణులు ఉంటాయి, వాటికి కూడా భోజనం దొరుకుతుంది. అందరికీ కూడా భగవంతుడు భోజనాన్ని సరఫరా చేస్తున్నాడు. ఏకో బహూనాం యో విదదాతి కామాన్. భగవంతుడు ఒక్కడే, కానీ బహూనాం అందరికీ కూడా భోజనాన్ని అంత చేస్తున్నాడు. చూడండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. చూస్తున్నారా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అయితే రకరకాల గుణాలలో ఉన్నారు జీవులందరూ. ఇప్పుడు మనము భాగవతాన్ని వినడానికి వచ్చాము, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తున్నాము అంటే మనం చాలా 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 భగవంతుడి కృతజ్ఞతను చెప్పాలి. అవునా? ఎందుకంటే మనం ఒక గడ్డి పూచ కిందనో, ఒక చేప కిందనో, ఒక పశువు కిందనో, ఒక పక్షి కిందనో కూడా ఉండవచ్చును. లేకపోతే అసలు శరీరమే లేకుండా, అది ఇంకా మేలు, శరీరం లేకుండా ఉండేటువంటి పిశాచం కిందనో, భూతం కిందనో, ప్రేతం కిందనో కూడా ఉండవచ్చు. కానీ భగవంతుడి కరుణ చూడండి, మనకి మనిషి శరీరాన్ని ఇచ్చాడు, మానవ జన్మని ఇచ్చాడు. మానవ జన్మని ఇవ్వడం కాకుండా మనకి భగవంతుడి యొక్క కథని ఇచ్చాడు, కృష్ణ కథని ఇచ్చాడు, మనకి కృష్ణ నామాన్ని ఇచ్చాడు, తన నామాన్ని ఇచ్చాడు, తన నామంలో మొత్తం శక్తిని అంతా కూడా పెట్టాడు. అవునా? శిక్షాష్టకంలో శ్లోకం వస్తుంది కదా, ఏంటంటే చెప్పండి. అర్థం చెప్పండి, అర్థం ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? గోవింద కృష్ణ అనే నామాలకు పూర్తిగా శక్తితో ఇచ్చారు ప్రభుజీ. కానీ అటువంటి నామాలు స్వీకరించడానికి కూడా మన దౌర్భాగ్యం తల్లి తెలుసుకోలేకపోతున్నాం ప్రభుజీ. చూసారా? నామాలు ఎంతో ఉంటుంది. కృష్ణ భగవానుడు తన నిజ సర్వశక్తిని, సంపూర్ణమైనటువంటి శక్తిని నామంలో పెట్టాడా? మరి మనం వాడుకుంటున్నామా? దుర్దైవం ఈదృశం ఇహాజని నానురాగ. నాకు అటువంటి నామం పట్ల ఎటువంటి అనురాగము కలగడం లేదు. మనిషి జన్మనిచ్చాడు, మనకి మాట్లాడడానికి ఒక నాలుకనిచ్చాడు. కృష్ణ భగవానుడు తన నామాన్ని ఇచ్చాడు, తన నామమే అవతారం కింద వచ్చింది. ఆ నామములో సంపూర్ణమైన శక్తిని కృష్ణ భగవానుడు పెట్టాడు. కానీ నాకు అందులో ఎటువంటి అట్రాక్షన్, అనురాగం అనేది, రక్తి అనేది కలగడం లేదు, రుచి కలగడం లేదు నామం పట్ల. ఎంత దురదృష్టవంతమైనటువంటి పరిస్థితి ఇది. భగవంతుడు ఎంత కరుణ చూపించినా కూడా నేను రెసిప్రొకేట్ చేయలేకపోతున్నాను. అవునా? కాబట్టి మనం చాలా కృతజ్ఞతను చూపించాలి భగవంతుడికి. ఓకే, మనం లేని దాని గురించి ఆలోచించకూడదు. మనకు ఉన్నది చాలా ఎక్కువ ఉన్నది. చాలా భగవంతుడు మనకి చాలా అపారమైన కరుణతోటి మనకి మనిషి శరీరాన్ని ఇచ్చాడు. అపారమైన కరుణతోటి మనకి భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చాడు. మనకి భగవంతుడి కథని ఇచ్చాడు, భగవన్ నామాన్ని ఇచ్చాడు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఎవరైతే కనుక మనం మిస్ చేసుకుంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆ తామసికమైనటువంటి ఆ భూతాలకి పిశాచాలకి ఏంటి తేడా? అవునా కదా? ఆ భూతాల పిశాచాలకి అవకాశం లేదు. అవునా? అలాగే ఆ ప్రాణులకి, ఆ పక్షులకి, పశువులకి, వీటికి ఎటువంటి అవకాశం లేదు భక్తి చేయడానికి కదా. అవి ఏమి లేదు, ఇంకా అంతే. అవి అలా తిరుగుతూ ఉండాలన్నమాట. ఒక జీవి నుంచి ఇంకో జీవి నుంచి ఇంకో జీవి నుంచి ఇంకో జీవికి ఎన్నో లక్షల సంవత్సరాల బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యమాన జీవ గురు కృష్ణ కృపాపాయ భక్తిల తప్పించి.
ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత వాళ్ళకి గురువు కృష్ణుడి యొక్క కృప వల్ల భక్తిలత దొరుకుతుంది. ఫస్ట్ మనిషి శరీరం దొరుకుతుంది, తర్వాత ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత గురువు దొరుకుతాడు. అలాగా మనకి ఆధ్యాత్మిక ఆచార్యుడు దొరుకుతాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరు అంటే కృష్ణనామము చెప్పు అని చెప్పిన వాడే ఆచార్యుడు, అంతే. ఇంక వేరే ఏది కాదండి. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ క్లాస్ తర్వాత మీకు క్లారిటీ రావాలి. ఎవరైతే కొన్ని మాయలు, మ్యాజిక్స్, మిరాకిల్స్, సిద్ధులు చూపించే వాళ్ళు వాళ్ళని గురువు అని అనరండి. మనకిప్పుడు ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి మెజిషియన్, ఇప్పుడు మ్యాజిక్ చేసేవాడిని నేను గురువు కింద పెట్టుకుంటే ఏమవుతాను? నేను మెజిషియన్ అవుతాను. నాకు సిద్ధులు కావాలా, లేకపోతే నాకు ఈ జన్మమృత్యు జరావ్యాధుల నుంచి బయటపడాలా? ఏది నాకు కావాల్సి? జన్మమృత్యు జరావ్యాధుల నుంచి కదా నేను బయటపడాల్సింది. జన్మమృత్యు జరావ్యాధుల నుంచి బయటపడడానికి ఉన్నటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనని మన చేతికి ఇచ్చేవాడు ఆయన గురువు అంటే. అతనే నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు. అంతేగాని ఏదో అష్టసిద్ధులను చూపించేవాళ్ళు రాక్షసులకు కూడా ఉన్నాయి అష్టసిద్ధులు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కలియుగంలో ఈ రాక్షసులే గురువుల కింద చలామణి అవుతున్నారు. అంటే వాళ్ళు ఎంతోమంది శిష్యులను చేసుకొని ఊరికేనే ఏవో 4 సిద్ధులను చూపించేసి వాళ్ళు అలాగా చలామణి అవుతున్నారు. మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. ఇంత అద్భుతమైన జ్ఞానం మనకు దొరుకుతుంది చూడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం భాగవతంలో ఉంది. ఇలాంటి జ్ఞానం ఇంకెక్కడైనా ఉందో చెప్పండి. నెక్స్ట్ శ్లోకం చదవండి, 27. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, డాక్టర్లందరూ రాక్షసులు ప్రీవియస్ జన్మలా అని విన్నారా ప్రభుజీ? అట్లా పిచ్చి మాట్లాడండి, ఎవరు చెప్పారన్నది. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం మాతాజీ, కొంచెం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. హరే కృష్ణ. డాక్టర్ రాక్షసులు ఏంటండి, ఏంటమ్మా? హరే కృష్ణ. 27. ఏవం కృత్వా దయ పృథ్వీ మన్నాదా స్వర్ణమాత్మనః దోహవత్సాది భేదేన క్షీరభేదం కురుత్వః. ఓ కురు ప్రధానుడా విదురా, ఈ విధముగా పృథువు మరియు ఇతరులు అన్నముపై జీవించు వారలు వివిధ రకములకు వత్సములతో తమ తమ ఆహారమును పితికిరి. ఆ రీతిన వారు క్షీర రూపమున నానా విధములకు ఆహార పదార్థములను పొందగలిగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు అన్ని రకాలైనటువంటి భోజనాలు కూడా వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? ఇప్పటివరకు చదవని వాళ్ళు ఎవరైనా, అవకాశం రాని వాళ్ళు ఎవరున్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ. దండోత్రం ప్రభుజీ. హరే కృష్ణ. తతో మహీపతి ప్రీత సర్వకామదుగం పృథుః దూహితృత్వే చాకరేమం ప్రేమ్నా దూహితృవత్సలః. నానావిధ జీవులకు పుష్కలముగా ఆహారము నొసిగినందుకు ధరణి ఎడ పృథు మహారాజు అటుపిమ్మట మిగులు ప్రీతి చెందెను. ఆ విధముగా అతడు తన స్వంత కూతురైనట్లుగా ఆమె పట్ల అనురాగమును పొందెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, వెరీ నైస్. ఓకే, సో అంటే అన్ని జీవులకి కూడా ఇక్కడ భూమాత ధరణీదేవి అందరికీ కూడా కావాల్సినవన్నీ ఇస్తుంది. అయితే పృథు మహారాజ్ చాలా సంతోషపడి తనని తన కూతురు కింద తను చూస్తున్నాడు. ఓకే, 29వ శ్లోకం. ఇప్పుడు చదవని వాళ్ళు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. చూర్ణయాన్ స్వదా నిష్కోట్య గిరికూటాని రాజరాజ్ భూమండలమిదం సైన్యః ప్రాయశ్చకే సమం విభూః. తదనంతరము పృథుచక్రవర్తి తన బలముచే పర్వతమును పగలగొట్టి భూమిని సమతుల్యముగా చేశాను. ఆ విధంగా పృథువు కృప వలన ధరణి దాదాపు సమతుల్యం అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే పృథు మహారాజ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏంటంటే ఆయన ఒకప్పుడు మన పృథ్వీ సమానంగా ఉండేది కాదు. ఇప్పుడంటే మొత్తం అంతా ప్లేన్గా ఉంటుంది, అవునా? ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవడానికి వీలుగా మొత్తం అంతా స్మూత్గా ఉంటుంది. అయితే ఒకప్పుడు చాలా పైకి కిందకి రఫ్గా ఉండేదంట. కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి వేరే ఇప్పుడు మనం చూసినట్లయితే వేరే గ్రహాలు చూస్తే, ఫొటోస్ కూడా చూస్తే అక్కడ ఏవో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, లోయలు ఉంటాయి. అక్కడంతా కూడా ఇలా పల్లం ఉండదు మన భూలోకంలో ఉన్నట్టుగా. ఈ పల్లం అంతా ఎలా వచ్చిందంటే పృథు మహారాజ్ చేశారంట. తన అస్త్రాలతోటి, తన బాణాలతోటి ఆయన విరక్కొట్టి అంత స్మూత్గా చేశారంట. అది ఆయన చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి లీల. ఆయన భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆయన అలాంటి లీలలు చేయగలిగాడు. లేకపోతే ఎవరు కూడా అలాంటి లీలను చేయలేరు. ఓకే, 30 శ్లోకానికి వెళ్దామండి. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ. ఎస్, చదవండి. అతస్మిన్ భగవాన్ వైన్యః
ప్రజానామృత్తితః పితా నివాసాన్ కల్పయాం చక్రే తత్ర తత్ర యథార్హతః. ప్రజలందరూ పృథు కన్న తండ్రి వలె ఉండెను. వారికి తగిన జీవిక నొసగుటలోను తగిన వృత్తి నొసగుటలోను అతడు నెలకొనెను. భూమిని సమతలముగా చేసిన పిమ్మట అతడు అవసరమైనన్ని నివాస స్థానములను ఏర్పరచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన ఏం చేశారంటే గ్రామాన్ పురః పట్టణాని దుర్గాణి వివిధాని చ శోషన్ ప్రజాన్ శశిబిరాన్ నాకారాన్ ఖేట ఖర్వటాన్. ఆయన ఏం చేశారంటే గ్రామాలని ఇవన్నీ కూడా తయారు ఓకే, నెక్స్ట్ శ్లోకం ఇది. అయితే ప్రజలందరూ కూడా ఆయన కన్న తండ్రి వలె ఉండేవాడట. అవునా? ఆయన అందరినీ కూడా తండ్రిలాగా చూసుకునేవాడు. ఆయన భూమిని అంతా కూడా సమతలంగా చేసిన తర్వాత నివాస స్థలాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుతాం, చెప్తాను. హరే కృష్ణ ప్రభు. 31 మాతాజీ, 31 అనుకుంటా కాదా? అది మీరు చదివినారు ప్రభుజీ. చదివాను నేను. ఓకే. ప్రాక్పథోరిహ నైవేష పురగ్రామాది కల్పన యథా సుఖం వసంతి స్మ తత్ర తత్ర కుతో భయాః. పృథు మహారాజు పాలనకు ముందు నగరములు, గ్రామములు, పచ్చిక బయళ్ల వంటివి ఒక క్రమముగా ఏర్పాటు చేయబడలేదు. అంతయు చెల్లాచెదురుగా నుండెను. ప్రతి ఒక్కరూ తమ వసతిని అనుసరించి ఇండ్లను నిర్మించుకొనిరి. కానీ పృథువు కాలము నుండి నగరములకు, గ్రామములకు చక్కని ప్రణాళికలు చేయబడినవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే పృథు మహారాజు చేసినటువంటి లీల ఏంటి, ఆయన ఏం చేశారు? పృథు మహారాజు యొక్క గొప్పతనం ఏంటంటే పృథు మహారాజు ఇలా ఆర్గనైజ్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు మనం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్తాం కదా, ఇప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు అర్బనైజేషన్ జరుగుతున్నది. ఏం చేస్తాం, ఇప్పుడు కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని పట్టణాలు ఉంటాయి, కొన్ని టౌన్స్ ఉంటాయి. అవునా? ఇది టౌన్ అని చెప్తాము, ఇది పట్టణం అని చెప్తాము, ఇది సిటీ అని చెప్తాము, ఇది మెట్రోపాలిటన్ సిటీ అని చెప్తాము. సో ఇదంతా కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో నగర పాలన, ఇవన్నీ కూడా పృథు మహారాజా మొట్టమొదటిగా మొదలుపెట్టారంట. అంటే ఇవి పురములు, ఇవి గ్రామములు, ఇవి నగరములు, ఇవి దుర్గములు, ఇవన్నీ ఇది గోశాలలు, ఇవన్నీ కూడా ఈ శిబిరములు, ఇవన్నీ కూడా చక్కగా ఆయన డివైడ్ చేశారు. ఇది ఎప్పుడు గురించి చెప్పుకుంటాం మనము? ఇది ఎప్పుడో ఇది సత్యయుగంలో జరిగింది, కృతయుగంలో జరిగినటువంటి కథని చెప్పుకుంటున్నాం. అంటే జనాలు అనుకున్నట్టుగా మనం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మనకి యూరోపియన్స్ ఏం చెప్తారంటే మనుషులందరూ కూడా ఒకప్పుడు వేటాడేటువంటి మనుషులే, అంటే మనుషులందరూ కూడా అలా వేటాడి మృగాలను తినేవాళ్ళని. అది వాళ్ళ హిస్టరీ. అది వాళ్ళు ఇప్పుడు మనకి మన 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 భారతదేశంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వేటాడి మృగాలను తినేవాళ్ళు. వాళ్ళ హిస్టరీ అలా ఉందేమో కానీ మన హిస్టరీ అలా లేదు. మన హిస్టరీ ఏంటంటే ఎప్పటి నుంచి కూడా ఎప్పుడో ఎన్నెన్నో యుగాల కథ ఇది. ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కింద నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. నగరాలు, గ్రామాలు అంతా ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. పృథు మహారాజు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఈ సిస్టమ్ అంతా నడుస్తూనే ఉంది. మన దగ్గర కూడా ఎన్నో పాత నగరాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ద్వారకా నగరం ఒక 5000 సంవత్సరాలు పాతది. మథురా నగరం ఇంకా పాతది, ఎప్పటిదో. మథురా నగరం అంటే అసలు భగవంతుడి ధామం అది. హస్తినాపురం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటివే. ఓకే, అంటే మన వైదికమైనటువంటి సంస్కృతి, మన భారతదేశము, అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకునేది ఏమీ లేదు. మనం మర్చిపోయి ఉండొచ్చు, మన పూర్వ వైభవాన్ని మనం మర్చిపోయేమో, కానీ ఇవన్నీ ఎప్పుడు ఉన్నవే. వైదికమైనటువంటి సంస్కృతిలో మన పురపాలన లేకపోతే నగర పాలన ఏ విధంగా ఉండాలి, వాస్తుశాస్త్రము ఏ విధంగా నగరాన్ని డివైడ్ చేయాలి, అంతా కూడా చాలా చక్కగా భాగవతంలో చెప్తారు. అసలు ఎంత అందంగా ఉంటుందండి మీరు ద్వారకా గురించి విన్నారా? భాగవతంలో ఎంత అందమైనటువంటి వర్ణన, అసలు ఎంత అందంగా ఉంటుంది. అలాంటి ఏమండి విశ్వకర్మన మయదానవుడా? విశ్వకర్మ అనుకో, విశ్వకర్మ కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఓకే, అవును, కరెక్టే మాతాజీ. ఎంతో అందంగా చాలా బాగా చేశారు. అవును, ఎంతో బ్యూటిఫుల్గా. అసలు అలాగా మనకి ఇప్పుడు ఉండేటువంటి మన ఇల్లు చూస్తే కూడా మనకు అసలు ఎక్కడ ఏ ఫారిన్ కంట్రీస్లో మీరు సింగపూర్ వెళ్ళినా కూడా అంత బాగుండదు. అంత బాగుండేది ద్వారకా నగరం ఒకప్పుడు. అంటే మన పూర్వ వైభవాన్ని మనం మొత్తం అంతా మర్చిపోయాం. అదేం జరిగిందంటే
గత 2000 సంవత్సరాలలో గత 1000 సంవత్సరాలలో జరిగినటువంటి ఈ ఇన్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన కల్చర్ అంతా కూడా పాడైపోయింది. మనకున్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా వెళ్ళిపోయింది. మనకున్నటువంటి ఆస్తి అన్నీ పోయినాయి. దానివల్ల ఏం జరిగిందంటే మనకి ఏమి తెలియకుండా అయిపోయి ఇప్పుడు మన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆర్కిటెక్చర్ నేర్చుకుంటున్నాం, వాళ్ళ దగ్గర సైన్స్ నేర్చుకుంటున్నాం, అన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా ఎప్పటి నుంచో సనాతనంగానే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ జ్ఞానం అంతా నాలెడ్జ్ అంతా ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నాలెడ్జ్ని. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నాలెడ్జ్ అంతగా లేదు కాబట్టి, వాళ్ళకున్నంత నాలెడ్జ్ మన దగ్గర లేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తాం. కానీ ఎప్పుడు అలా లేదు మన పరిస్థితి. భారతదేశం అనేది ఎప్పుడు నంబర్ 1లోనే ఉండింది. అండ్ పృథు మహారాజ్ కూడా మొత్తం ఆయన భారతదేశం అనే కాదు మొత్తం పృథ్వీనంతా కూడా ఆయన ఏలాడు. వైదిక సంస్కృతి ఎప్పుడూ ఉండింది. మన ప్రపంచం అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇవాళ ఈ లెసన్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పృథు మహారాజు భగవంతుడి యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారం. అలాగే ఆయన గొప్ప భక్తుడు కూడా. అట్ ద సేమ్ టైం ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన భక్తుడు, అలాంటి భక్తుడు కనుక రాజ్యాన్ని ఏలినట్టయితే ఎంత సుభిక్షంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఎవరు ధర్మాన్ని తెలుసుకోగలరు అంటే భక్తులు మాత్రమే ధర్మాన్ని తెలుసుకోగలరు. ఎప్పుడైతే ఈ ప్రపంచము ఎవరైతే భక్తులు కృష్ణ భగవానుడి యొక్క భక్తులు మాత్రమే ఎవరైతే ఎప్పుడైతే ప్రపంచాన్ని ఏలుతారో అప్పుడే రామరాజ్యం అనేది వస్తుంది. ఈ విధంగా అయితే ఇప్పుడు రాముడు ఏలినప్పుడు ఎంత అందంగా ఉండింది రాజ్యం, రామరాజ్యం అని చెప్పుకుంటాం ఇప్పటికీ. అలాగే కృష్ణ భగవానుడే స్వయంగా ఏం చేశాడు, ధర్మరాజుని యుధిష్ఠిర మహారాజుని అంత పెద్ద యుద్ధం చేయించి యుధిష్ఠిర మహారాజుని రాజు కింద పెట్టాడు. యుధిష్ఠిర మహారాజు లాంటి రాజు భక్తుడైతే ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. పృథు మహారాజు లాంటి రాజు అయితే ఎంత అందంగా ఎంత అద్భుతంగా వాళ్ళు చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. మన సనాతన ధర్మం అంటే ఏంటి, ఇదనమాట. మనం ఏంటంటే ఒక మంచి భక్తుడు మంచి రాజు అవ్వాలి అని మనం కోరుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు చాలా బాగా అందరినీ కూడా చూసుకుంటున్నారు. చూడండి, పృథు మహారాజు అందరికీ అవకాశం ఇచ్చాడు, ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే వాళ్ళ రాజ్యంలో ఉండే మనుషులే కాదు, దేవతలు, రకరకాల గంధర్వలోకాలు ఉండేవాళ్ళు, వీళ్ళు మరియు పశువులకి ప్రాణుల్ని కూడా చూసుకుంటున్నారు. 84 లక్షల జీవరాశులు, అన్ని జీవరాశుల్ని వాళ్ళు చూసుకున్నారు. ప్రజ అంటే అదే అంటారు ప్రభుపాదుల వారు. ప్రజ అంటే ఏం చెప్తారంటే, ప్రజ అంటే కేవలం మనుషులేనా ప్రజలంటే? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలా? పొలిటీషియన్స్ ప్రకారం ఎవరు ప్రజలు అంటే ఎవరి దగ్గర ఓటింగ్ ఐడి ఉంటే వాళ్ళే ప్రజలు. మీకు ఓటింగ్ కార్డు లేకపోతే, మీకు మెజారిటీ లేకపోతే మీకు లెక్కలో లేరు, అంతే కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ లెక్కలు మనం ఉండం, అవునా? మనకి మెజారిటీ లేకపోతే పొలిటీషియన్స్ లెక్కలో మనం అసలు మనిషే కాదు వాళ్ళ ప్రకారం. అసలు మనం పట్టించుకోరు, ఇంకా వాళ్ళకి ఇంకా అనవసరం, వాళ్ళకి కావాల్సిన ఓట్లు మాత్రం, అవునా? వాళ్ళని ఏం పట్టించుకుంటారు, ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. అదే సో అదే యుధిష్ఠిర అదే చూడండి, వీళ్ళు ఎంత రాజర్షులు వీళ్ళందరూ కూడా. పృథు మహారాజు, యుధిష్ఠిర మహారాజు, ఎంతెంత గొప్ప గొప్ప రాజులు వచ్చారు మన భారతదేశంలో. వీళ్ళని మనము ఎగ్జాంపుల్ కింద చెప్పాలండి. మనం ఎవరికైనా కూడా చెప్పేటప్పుడు కొంతమంది వస్తుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర చేసినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు, కాసేపు అట్లా ఊడ్చి ఫోటోలు దిగుతారు. దిగి ఏదో చాలా గొప్ప పని చేసామనుకుంటారు. ఓకే, వాళ్ళు చాలా ఏదో వాళ్ళ గురించి వాళ్ళు ఏదో అని కాదు అనుకుంటారు, ఇంకా వేరే లెవెల్లో అనుకుంటారు ఇంకా ఫోటోలు దిగేసి. అంటే వాళ్ళకి మనం చెప్పాలి, సార్ మీరు వినండి, మీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్, ఎట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, అసలు ఎమ్మెల్యే ఎంపీ అనే పదవి అనేది ఏంటి, చాలా పవిత్రమైనటువంటి పని మీరు చేస్తున్నది, మీరు ఇంత చీప్ చేయొద్దని, మీరు ఇంత గలీజ్గా చేస్తున్నారు కదా మీరు మీ డ్యూటీని, మీకు అసలు కొంచెమైనా సిగ్గుందా అని అడగాలి వాళ్ళకి, ఒకటే మాట, అంతే కదా. లేకపోతే అసలు ఎంత మంచి మంచి రాజులు ఎంత బాగా రాజ్యాన్ని ఏలుతున్నారు, ఎంత చక్కగా అందరు ప్రజల్ని చూసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు అని. ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉండదు బాబుజీ అట్లా అడిగితే, నెక్స్ట్ ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉండదు అట్లా అడిగితే. అదే అవునండి, అదే వాళ్ళకి చెప్పాలి. యాక్చువల్లీ వాళ్ళకి అదే జ్ఞానాన్ని తెలియజేయాలి. యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు ఏవో అలా అక్కడ ఏదైనా గణేష్ పూజ, ఎక్కడైనా దుర్గా పూజకి వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ దిగి ఫోటోలు దిగి వాళ్ళు ఏదో చాలా గొప్ప, మేము ధర్మం కోసం పోరాడుతున్నాము అని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ కూడా చూపించారన్నమాట, పృథు మహారాజు అంటే ఎవరు, యుధిష్ఠిర మహారాజు అంటే ఏంటి, వాళ్ళ రాజ్యపాలన ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా
ప్రజల్ని తన సొంత కొడుకుల కింద చూసుకునేవాళ్ళు, ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం మనుషుల్నే కాదు జంతువులను కూడా వాళ్ళు చూసుకునేవాళ్ళు, అందరినీ కూడా వాళ్ళందరినీ ధర్మ మార్గంలో పెట్టేవాళ్ళు, అందరినీ మంచిగా ఎవరిని పాపం చేయకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, న్యాయ వ్యవస్థను చక్కగా పెట్టేవాళ్ళు. అలా చేయడం వల్ల వానలు ఎప్పటికప్పుడు సమయానికి సరిగ్గా పడుతూ ఉండేవి, అందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. అది మనం వీళ్ళకి తెలియజేయాలన్నమాట. అందుకనే భగవద్గీత అనేది ఉన్నది. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఎవరు చెప్పాడు? ఏవం పరంపరా ప్రాప్తం. ఎవరు చెప్పాడు? ఫస్ట్ వివస్వాన్ సూర్య భగవాన్ చెప్పాడు. సూర్య భగవానుడు ఎవరు చెప్పాడు? ఇక్ష్వాకు. ఇక్ష్వాకు ఎవరు చెప్పాడు? మనువు చెప్పాడు. అంటే రాజులకి రాజర్షులకి ఫస్ట్ తెలియజేయాల్సింది భగవద్గీత అనమాట. ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఏదో పైన అంటే సరిపోదు. పైన మాటలు మనం వాటికి పడిపోకూడదు. పైన మాటలు అంటే వాళ్ళు అంతేనా? హరే కృష్ణ. ఓకే, దీనికి స్టాప్ చేద్దామండి. సో ఇది ఇవాళ ఈ అధ్యాయము శ్రీమద్ భాగవతంలోని 18వ అధ్యాయము 4వ స్కందంలోని 18వ అధ్యాయం. పృథు మహారాజు ధరణీదేవి నుంచి పాలుని వెతకడం అనేటువంటి ఒక అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. అంటే ఇప్పుడు మరి ఈ పృథ్వీ నుంచి అందరూ రకరకాలుగా వాళ్ళకి కావాల్సినవి పిండుకున్నారు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అంటే ఇది కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం జరిగిందా, లేకపోతే వాళ్ళ కోరిక ప్రకారం జరిగిందా ప్రభుజీ? ఇప్పుడు వాళ్ళ కోరిక, ఇప్పుడు ఏంటంటే మాతాజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శరీరంలో ఉన్న వాళ్ళకి అదే కావాలి, అది తప్పదు. ఇప్పుడు మనం చూసినట్లయితే గంధర్వులకి వాళ్ళకి కావాల్సింది సంగీతం, నృత్యం. సిద్ధలోకాల్లో ఉండే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సిద్ధులే కావాలి, అవునా? అలాగే రాక్షసులకి యక్షులకి వాళ్ళకి కావాల్సిన ఏంటి? ఆ రుధిరమైనటువంటి ఆ రక్తంతో చేసినటువంటి ఆ మద్యం, అంతే. ఆ రక్తంతో చేసినటువంటి మత్తు పానీయం వాళ్ళకి అవే కావాలి వాళ్ళకి, అంతే. అంటే ఈ ప్రకృతి అలా ఉంది. ఇప్పుడు మనం పులికి గడ్డి పెడితే చచ్చిపోతుంది, ఇందాక చెప్పాను కదా. వాటికి ఉన్న అలాగే భగవంతుడు నిర్ణయించాడు, ఇవి అవే తింటాయి అని. భగవంతుడి నిర్ణయం ప్రకారం, భగవంతుడి నిర్ణయమే, భగవంతుడి సృష్టి ఇది. భగవంతుడి సృష్టిలో భాగమే వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ కూడా బతకాలి, వాళ్ళు అవే తింటారు, అవి తినాలనే భగవంతుడు నిర్ణయించాడు, వాళ్ళు అవే తింటారు, వాళ్ళు అలాగే బతుకుతారు. వాళ్ళకి కావాల్సిన అనుకోని పిండినా రాదు వాళ్ళకి, భగవంతుడు ఏది నిర్ణయించాడో అదే వాళ్ళకి వెళ్ళింది, అంతే. వాళ్ళకి భగవంతుడు ఏం నిర్ణయించాడో వాళ్ళకి అదే వెళ్తుంది, అంతే. ధన్యవాదాలు ప్రభుజీ. ఇవాళ నేను చేస్తాను ప్రభుజీ దామోదరాష్టకం. ఎస్ చేయండి. హరే కృష్ణ.